చలో. సో, ఈరోజు టాపిక్‌లో మనము వెబ్‌సైట్‌ని ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. సో, బేసిక్ వెబ్‌సైట్ మన వర్డ్ ప్రెస్‌లో ఎలా మనం లాగిన్ అయ్యి, ఎలా మనం వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది మనము హోస్టింగ్ దగ్గర క్రియేట్ చేస్తాము. సో, అది క్రియేట్ చేసినాక మనకు ఐడీ, పాస్వర్డ్ వస్తది. ఆ ఐడీ, పాస్వర్డ్ వచ్చినాక మీరు ఎలా ఎంటర్ అవ్వాలో నేను ఇప్పుడు క్లాస్‌లో చూపిస్తా. సో, బిఫోర్ థట్ ఐ వాంట్ టు షేర్ ద స్క్రీన్ అండ్ ఐ విల్ టెల్ యూ లైక్ యాక్చువల్లీ వెబ్‌సైట్‌లో బేసిక్‌గా ఏమేమి ఉంటాయి అనేది మీకు నేర్పిస్తాం. సో, లెట్ మీ షేర్ ద పేజ్. డన్. సో, ఇప్పుడు ఫస్ట్ మన డొమైన్ ఏదైతే ఉంటుందో, ఆ డొమైన్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే, ఆ డొమైన్ పేరు ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేసి నా డొమైన్ పేరొచ్చేసి www.vqdigitalmarketing.in. ఇది నా డొమైన్. డొమైన్ అంటే ఏంటి? నా వెబ్‌సైట్ పేరు. నేను ఏదైతే పర్చేజ్ చేశానో అది. ఇది హోస్టింగర్‌లో మనం ప్రీవియస్ క్లాస్‌లో హోస్టింగ్‌కి ఎలా కనెక్ట్ చేయాలో చూసాం. ఆ హోస్టింగ్ ఈ డొమైన్ కనెక్ట్ అయిన తర్వాత, ఈ డొమైన్ మనము ఎలా ఈ డొమైన్‌లోకి ఎంటర్ అయ్యి మన వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే, ఈ డొమైన్ ఏదైతే ఉందో మన వెబ్‌సైట్ పేరు, దీని పక్కన స్లాష్ WP-ADMIN అని క్లిక్ చేయాలి. WP అడ్మిన్ అంటే ఏంటంటే వర్డ్ ప్రెస్ అడ్మిన్. WP అంటే వర్డ్ ప్రెస్ -అడ్మిన్. సో ఏదైతే వెబ్‌సైట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్‌సైట్ పేరు ఏదున్నా సరే, లెట్స్ టేక్ www.vqdigitalmarketing.in అని ఉందనుకోండి. దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే -WP/WP-admin. ఇంకో వెబ్‌సైట్ ఉంది. లెట్స్ టేక్ కృష్ణ vqdigitalmarketing.in అని మీకు ఇచ్చాననుకోండి డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ /WP-admin. ఇది క్లిక్ చేయగానే మీకేమొస్తదంటే లాగిన్ ఐడీ ఆర్ఎస్ యూజర్ ఐడీ అని అడుగుతుంది. యూజర్ ఐడీ ఇంకా పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్. ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ కూడా నేను మీకు గ్రూప్‌లో షేర్ చేశాను. ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ మీరు క్లిక్ చేయగానే మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతారు. వర్డ్ ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి ఎంటర్ అయిపోతారు. సో, ఈ వర్డ్ ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మనం వెబ్‌సైట్ అని డిజైన్ చేస్తాం. సో, బిఫోర్ థట్ లైక్ హౌ టు ఎంటర్ వర్డ్ ప్రెస్ అనేది ఇప్పుడు చూద్దాం. సో, మీరు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి ఎలా ఎంటర్ అవుతారంటే, ఫస్ట్ మీరు ఏదైతే మీకు వెబ్‌సైట్ ఉందో, వెబ్‌సైట్ డొమైన్ స్లాష్ డబ్ల్యూపీ హై WP-admin అని క్లిక్ చేస్తే మీకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ మన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాలి. దెన్ యూ విల్ గో టు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్. ఇది మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా అప్పుడు. ఇది చూసినట్టయితే ఇక్కడ నా డొమైన్ పేరేంటి? www.vqdigitalmarketing.in. ఇది నా వెబ్‌సైట్ పేరు. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు ఇది నా వెబ్‌సైట్ పేరు. రైట్? సో, ఈ వెబ్‌సైట్‌లోకి నేను ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు అదేం చేస్తదంటే నన్ను అడుగుతుంది. లైక్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఇస్తేనే నేను దీని లోపలికి ఎంటర్ అవ్వగలుగుతా. సో, అది అవ్వాలి అంటే లెట్ మీ టేక్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను. సో, నేను ఒక ప్రైవేట్ ట్యాబ్ తీసుకుంటా. ఇక్కడ ప్రైవేట్ విండోలో ఇప్పుడు చూడొచ్చు www.vqdigitalmarketing.in. ఇది నా వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోకి నేను ఎంటర్ అయ్యి డిజైనింగ్ చేయాలంటే ఈ వెబ్‌సైట్ లాస్ట్‌లో క్లిక్ చేసి -WP-admin. ఓకే. /WP-admin అని ఇది కొట్టాలి. ఏ వెబ్‌సైట్ డొమైన్ ఉందో ఆ డొమైన్ పక్కన /WP-admin అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టారు అంటే మీకిలా ఒక డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రెస్ అని అడుగుతుంది. పాస్వర్డ్ అని అడుగుతుంది. సో, మీకు యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మీకు నేను గ్రూప్‌లో షేర్ చేశాను. ప్రతి ఒక్కరికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాను. మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అని కొట్టగానే మీరు మీ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌లోకి వస్తారు. సో, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి నా యూజర్ నేమ్ నేను క్లిక్ చేస్తున్నా అండ్ నా పాస్వర్డ్ నేను క్లిక్ చేస్తున్నా. ఇది నా యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది కదా! ఈ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో కంప్లీట్‌గా మీరు డాష్‌బోర్డ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ చూడండి డాష్‌బోర్డ్. ఇదొచ్చేసి మీ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్. ఏదైతే vqdigitalmarketing.in అని ఉందో ఇది మీ వెబ్‌సైట్. దీని యొక్క డాష్‌బోర్డ్‌లోకి మీరు ఎంటర్ అయ్యారు. అంటే మీ వెబ్‌సైట్‌లో ఏ డిజైనింగ్ చేయాలన్నా కూడా ఈ డాష్‌బోర్డ్‌లోనే చేయడానికి వీలుంటుంది. సో, ఈ డాష్‌బోర్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏం చెప్పుకున్నాం ఫస్ట్? మీ వెబ్‌సైట్ ఏదైతే ఉందో మీ వెబ్‌సైట్‌కి పక్కన /WP-admin అని క్లిక్ చేస్తే మీరు వర్డ్‌ప్రెస్ లాగిన్ పేజ్‌కెళ్తారు. అండ్ అక్కడ మిమ్మల్ని యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఇచ్చేయండి.
సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా మీరు లాగిన్ కింద క్లిక్ చేయగానే మీరు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లోకి ఎంటర్ అవుతారు. క్లిక్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని ఉంటుంది. లాగిన్ కొట్టగానే వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లోకి ఎంటర్ అవుతారు. క్లియర్ ఇక్కడ దాకా? ఓకే సార్. రైట్. ఇక్కడ దాకా మీరు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం అడిగేది ఏంటంటే ఇవేవైతే ఉంటాయో ఇక్కడ చూడండి మీరు లెఫ్ట్ సైడ్ లో హోమ్, అప్డేట్స్, పోస్ట్, మీడియా, పేజెస్, కమెంట్స్, అపీరెన్స్, ప్లగ్ఇన్స్, యూజర్, టూల్స్, సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో అసలు మనం ఏం వాడాలి? ఇనిషియల్ గా ఏం చేయాలంటే ఫస్ట్ మీకు కొన్ని స్టెప్స్ చెప్తా. 4 స్టెప్పులు చెప్తా. ఈ 4 స్టెప్పులు మాత్రమే మీరు మైండ్ లో పెట్టుకోండి. ఈ 4 స్టెప్పుల్ని బేస్ చేసుకునే మీరు మీ యొక్క ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ డిజైనింగ్ అనేది చేయండి. మీరు దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. జస్ట్ నేను చెప్పినవి చేయండి. సో స్టెప్స్ ఇన్ మేకింగ్ ఏ వెబ్సైట్. స్టెప్స్ ఇన్ మేకింగ్ ఏ వెబ్సైట్. ఇక్కడ ఏం స్టెప్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాము. వాట్ ఆర్ ద స్టెప్స్? ఆ స్టెప్స్ ని బేస్ చేసుకొని మనం వెబ్సైట్ అనేది డిజైన్ చేద్దాం. సో ఇక్కడ స్టెప్స్ ఇన్ మేకింగ్ ఏ వెబ్సైట్ లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, 4. సో స్టెప్ 1 లో ఫస్ట్ ఏం చేయాలి ఫనీ? పేజెస్. రైట్. ఫస్ట్ వచ్చేసి క్రియేట్ పేజెస్. ఫస్ట్ పేజెస్ ని డిజైన్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా మన పేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇవి ఉన్నాయి కదా, ఇవి పేజెస్. ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్ అనమాట. ఇదొక పేజ్ అలా ఒక 4-5 పేజీలు తీసుకొని అన్ని పేజెస్ ని కలిపి ఈ పేజెస్ అన్నిటికీ కలిపి ఏం చేస్తామంటే మనం ఒక మెను అంటే ఈ పేజెస్ అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టేస్తున్నాం. దీంట్లో పెట్టేసి దీంట్లో మనం పెట్టేస్తున్నాం. మన పేజెస్ అన్నిటిని దీనిలో పెట్టేస్తున్నాం. పెట్టేసాక ఇది కంప్లీట్ ఒక సెట్ అవుతుంది. ఈ సెట్ అనేది మొత్తం మన పేజెస్ అన్ని దీంట్లో కలిసిపోయినాయి. కానీ అదే ఇది లేనప్పుడు ఏమైపోయాయి? పేజెస్ అన్ని ఇండిపెండెంట్ గా ఉన్నాయి. ఇదొక పేజ్ సపరేట్ గా ఉంది. మళ్ళా చూసుకున్నట్టయితే ఇదొక పేజ్ సపరేట్ ఉంది. ఇలా సపరేట్ పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ అన్ని కలిపి మనం అన్ని కలిపి దగ్గరికి పెట్టేస్తే అది మెనూ అవుతుంది. కానీ ఫస్ట్ మనం పేజెస్ ని చేసుకుందాం. అంటే ఇండివిజువల్ గా పేజెస్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ పేజెస్ లో మనం పేజెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈ పేజెస్ లో వచ్చేసి ఏమేం పేజెస్ క్రియేట్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్, నెక్స్ట్ వచ్చేసి అబౌట్ us, సూపర్, నెక్స్ట్ సర్వీసెస్, కాంటాక్ట్ us. సూపర్. సో ఈ వెబ్సైట్ ఏ వెబ్సైట్ లో అయినా బేసిక్ గా ఇవే ఉంటాయి. హోమ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us. సో దీంట్లో సర్వీసెస్ లో కూడా కొన్ని సర్వీసెస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్ తీసుకున్నట్టయితే హాస్పిటల్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హార్ట్ కి రిలేటెడ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి కిడ్నీకి రిలేటెడ్ ఉంటుంది, ఒకటి వచ్చి లంగ్స్ కి రిలేటెడ్ ఉంటుంది. సో మనం వేరే పేజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లెట్స్ డే ఒక 3 సర్వీసెస్ తీసుకుందాం. సర్వీసెస్ లో ఒకటి వచ్చేసి పీడియాట్రిస్ట్. మీకు సింపుల్ అర్థం కావడానికి హార్ట్ అని పెడతా ఒక పేజ్, రైట్. ఒక పేజ్ వచ్చేసి స్కిన్ అని పెడతా, ఒక పేజ్ వచ్చేసి హార్ట్, స్కిన్, లంగ్స్. ఓకే, లంగ్స్. నెక్స్ట్ కాంటాక్ట్ us. ఈ పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకున్న పేజెస్. ఈ పేజెస్ ని క్రియేట్ చేస్తున్నాం. సరే, పేజెస్ క్రియేషన్ అయిపోయింది. వన్స్ పేజెస్ ని క్రియేట్ చేసిన తర్వాత స్టెప్ 2 లో వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే థీమ్ ని అప్లై చేయాలి. ఏ థీమ్ అప్లై చేయాలా? మరి అప్లై థీమ్. ఏ థీమ్ అప్లై చేయాలా? మినామేజ్ అనే థీమ్ ని మనం అప్లై చేయాలి. వన్స్ థీమ్ అప్లై చేసిన తర్వాత క్రియేట్ మెనూని క్రియేట్ చేయాలి. మెనూ క్రియేట్ అయిపోయినాక లాస్ట్ స్టెప్ కస్టమైజ్. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. వెబ్సైట్ ని మనం తయారు చేసేటప్పుడు ఈ 4 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఈ స్టెప్ 4 ఏవైతే 4 స్టెప్స్ ఉన్నాయి, ఈ 4 స్టెప్స్ లో స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేస్తాం. వన్స్ పేజెస్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక థీమ్ అనేది అప్లై చేస్తాం. మన పేజ్ కి, మన వెబ్సైట్ కి ఒక థీమ్ అనేది అప్లై చేస్తాం. అది వచ్చేసి మినామేజ్ అని చెప్పి ఒక థీమ్ అది అప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మెనూని క్రియేట్ చేస్తాం.
ఆ మెనూ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం చూద్దాము. నెక్స్ట్ లాస్ట్ కి కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ అంటే ఏంది? ఆల్రెడీ ఆ థీమ్ లో కొన్ని ఫోటోస్ కొంత మ్యాటర్ అనేది ఉంటుంది. ఆ మ్యాటర్ ని ఆ ఫోటోస్ ని తీసేసి మనకి నచ్చిన ఫోటోస్ మనకి నచ్చిన మ్యాటర్ ని మనం ఇంక్లూడ్ చేస్తాం. దాన్ని కస్టమైజేషన్ అంటారు. సో ఇది ఇప్పుడు రిటర్న్ ఫామ్ లో మనం చేసాము. దీన్ని ఇప్పుడు మనము వెబ్సైట్ కి పెట్టి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంది? క్రియేట్ పేజెస్. లెట్స్ మేక్ పేజెస్. మన వెబ్సైట్ కి వెళ్ళిపోదాం. ఇది మన వెబ్సైట్. ఈ మన వెబ్సైట్ లో ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో కంప్లీట్ గా మనకి ఫస్ట్ స్టెప్ ఏముంది? పేజెస్. ఇక్కడ పేజెస్ అని ఎక్కడ రాస్తుంది చూడండి. పేజెస్ అని ఎక్కడ ఉంది? సార్ లెఫ్ట్ సైడ్ Left పై side, నుంచి sir, 3 video వస్తాయి. రైట్. ఇక్కడ పేజెస్ అని ఉంది కదా. ఇక్కడ ఆల్ పేజెస్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ చూడండి ఏం పేజెస్ ఉన్నాయో దీంట్లో అని చెప్పి. ఆల్ పేజెస్ క్లిక్ చేస్తే మీకు శాంపుల్ పేజ్, ప్రైవసీ పాలసీ అని ఉంది. మనకి ఇవి రెండు అవసరం లేదు. ఇది క్లిక్ చేసేసేయండి, డిలీట్ చేసేయండి. ఇక్కడ డిలీట్, మూవ్ టు ట్రాష్, అప్లై. ఇప్పుడు ఏం పేజెస్ లేవు, 0 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం పేజెస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ పేజెస్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఏమేం పేజెస్ అన్నాం? ఫస్ట్ ఏం చెప్పాము? ఫస్ట్ ఏ పేజ్ ఉంది దీంట్లో మనకి? హోమ్ 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 పేజ్. సార్. ఈ హోమ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఈ హోమ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి పేజెస్ లోకి వెళ్ళి పేజెస్ ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ న్యూ పేజ్ అని కనిపిస్తుందా పైన పేజెస్ పక్కన? అవును సార్. యాడ్ న్యూ పేజ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. కొత్త విండో ఓపెన్ అయ్యి ఇక్కడ యాడ్ టైటిల్ అని అడుగుతుంది. ఇక్కడ యాడ్ టైటిల్ అని ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లిక్ చేసి హోమ్ అని మెన్షన్ చేయండి. హోమ్ అని మెన్షన్ చేసి ఇక్కడ రైట్ సైడ్ లో పైన పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది. ఈ పబ్లిష్ అనే ఆప్షన్ ని బటన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ పబ్లిష్ అని వస్తుంది. మళ్ళీ క్లిక్ చేయండి. పేజ్ పబ్లిష్డ్ అని మీకు కింద వచ్చింది చూడండి. పేజ్ పబ్లిష్డ్, వ్యూ పేజ్ అని వచ్చింది. ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళి చూడండి పేజ్ కనుక అయ్యిందా లేదా అని. బ్యాక్ వెళ్ళండి, చూడండి హోమ్ పేజ్ అని క్రియేట్ అయిందా? అవును సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఏ పేజ్ ఉంది? అబౌట్ అస్. అబౌట్ అస్. ఎస్. ఇప్పుడు అబౌట్ అస్ మళ్ళీ చేయాలి. మళ్ళా సేమ్ ప్యాటర్న్ లో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ న్యూ పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సింగిల్ క్లిక్ పైన క్లిక్ చేసి అబౌట్ అస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ టాప్ లో బటన్ ఉంది, పబ్లిష్ అని కొట్టండి. అగైన్ పబ్లిష్, మళ్ళీ పబ్లిష్ కొట్టండి. సో మళ్ళీ పేజ్ అనేది పబ్లిష్ అయ్యింది. అబౌట్ అస్ కూడా పబ్లిష్ అయిపోయింది. సో అగైన్ బ్యాక్ వెళ్ళండి, చూడండి అబౌట్ అస్ అయినా అయ్యింది. నెక్స్ట్ పేజ్ ఏముంది? సర్వీసెస్. ఈ సర్వీస్ పేజ్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ యాడ్ న్యూ పేజ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి టైప్ చేసి సర్వీస్ చేయండి. ఓకే. మళ్ళీ పబ్లిష్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ రండి. సర్వీసెస్ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ న్యూ పేజ్. దీంట్లో కాంటాక్ట్ అస్, పబ్లిష్ మళ్ళీ పబ్లిష్ అందులో బ్యాక్ వెళ్ళండి, చూడండి కాంటాక్ట్ అస్ వచ్చేసింది. నెక్స్ట్ మనం సర్వీసెస్ కూడా 3 పెట్టుకున్నాం. ఒకటి హార్ట్, ఒకటి స్కిన్, ఒకటి లంగ్స్. ఈ 3 కూడా మనం చేద్దాం. యాడ్ న్యూ పేజ్కి వెళ్ళండి. మళ్ళీ సేమ్ ఇక్కడ హార్ట్, పబ్లిష్ బ్యాక్, మళ్ళీ యాడ్ న్యూ పేజ్, మళ్ళీ స్కిన్, పబ్లిష్ బ్యాక్, యాడ్ న్యూ పేజ్, లంగ్స్, మళ్ళీ పబ్లిష్ బ్యాక్. అర్థమైందా పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలో? అర్థమైంది సార్. రైట్. ఈ పేజెస్ అన్ని మనం క్రియేట్ చేసాం. మనం అనుకున్న పేజెస్ అన్ని క్రియేట్ అయ్యా లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమేమి పేజెస్? హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, హార్ట్, స్కిన్, లంగ్స్, కాంటాక్టర్స్. సో మళ్ళీ చూసుకుందాం. అబౌట్ అస్, కాంటాక్టర్స్, హార్ట్, హోమ్, లంగ్స్, సర్వీసెస్, స్కిన్ అన్ని వచ్చేసినాయి. సో ఫస్ట్ టాస్క్ మనం ఏదైతే అనుకున్నామో స్టెప్ 1 క్రియేట్ పేజెస్ అనేది పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీటెడ్. రైట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంది? అప్లై థీమ్. ఈ అప్లై థీమ్ అనేది ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి? ఈ మినామేజ్ అని ఉంది, బాగానే ఉంది. ఇది ఎక్కడ నుంచి తీసుకోవాలి అనే పాయింట్ చూసుకున్నట్టయితే మనం మళ్ళీ మన పేజ్కి వెళ్దాం. మన పేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ థీమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే అపియరెన్స్ లో ఉంటాయి. ఇది పేజెస్ పాయింట్ కదా. ఈ పేజెస్ పాయింట్ మనకు అవసరం లేదు. ఇక్కడ అపియరెన్స్ లో మీరు టచ్ చేసినట్టయితే మీకు థీమ్స్ అని చూపిస్తుంది. అపియరెన్స్ లో థీమ్స్ క్లిక్ చేస్తే మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు చూసినట్టయితే ఇక్కడ మినామేజ్ ఎక్కడ కనిపించట్లేదు. మనం ఏమన్నాం? మినామేజ్ అనే థీమ్ ని అప్లై చేయాలని చెప్పేసి అన్నాం. దానికి మనం ఏం చేస్తామంటే ఈ పైన ఈ థీమ్స్ పక్కన యాడ్ న్యూ థీమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా? యాడ్ న్యూ థీమ్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా పైన కనిపిస్తూ ఉంటాయి. పాపులర్, లేటెస్ట్, బ్లాక్ థీమ్స్, ఫేవరెట్స్, ఫీచర్ ఫిల్టర్ ఇవన్నీ కనిపించి లాస్ట్ కి మీకు బాక్స్ లో సర్చ్ థీమ్స్ అని కనిపిస్తుందా? ఈ డబ్బా
ఈ ఓకే సెర్చ్ సార్. థీమ్స్ లోకి వెళ్ళి మీరు మినామేజ్ అని క్లిక్ చేయండి. MINAMAZD ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు ఫస్ట్ థీమ్ ఏదైతే వస్తుందో ఇలా చూడండి, మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఉన్న థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఉన్న థీమ్, దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మనకి సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ మినామేజ్ అని చెప్పి ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ఇన్స్టాల్ అని చెప్పి ఉంది, ప్రివ్యూ అని ఉంది. ఈ ఇన్స్టాల్ అనే బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇన్స్టలేషన్ అయిపోగానే మీకు యాక్టివేట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే థీమ్ అనేది మన పేజ్ కి యాక్టివేట్ అయిపోతుంది. గాట్ ఇట్. సో మన పేజ్ ఎలా ఉంది ఫస్ట్ చూద్దాం. మన పేజ్ ఎలా ఉందంటే ఇది మనకున్న పేజ్ ఇలా ఉంది ఇప్పుడు, రైట్? మన పేజ్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ థీమ్ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. యాక్టివేట్ చేస్తున్నాం. ఈ బటన్ ని యాక్టివేట్ అని కొడితే థీమ్ మన పేజ్ కి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ యాక్టివేట్ అని క్లిక్ చేయండి. వన్స్ ఈ పేజ్ యాక్టివేట్ క్లిక్ చేయగానే థీమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో వెల్కమ్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మినామేజ్ టు గెట్ స్టార్టెడ్, ప్లీజ్ మేక్ యూర్ విజిట్ అని చెప్పి వచ్చింది. అంటే థీమ్ అప్లై అయిపోయింది. ఈ థీమ్ అప్లై అయ్యిందా లేదా మన పేజ్ కి అని చెప్పి చూడాలనుకుంటే మన పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఈ రీలోడ్ అనే ఆప్షన్ కొడితే మీకు వెబ్సైట్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చూసారా థీమ్ అప్లై అయిందా? అప్లై అయిందా? అయ్యింది సార్. రైట్. ఇప్పుడు మన వెబ్సైట్ కి థీమ్ అనేది వచ్చేసింది. పేజెస్ కూడా పైన కనిపిస్తున్నాయి, కాకపోతే పేజెస్ అన్ని బయట ఉన్నాయి. హోమ్, అబౌట్, కాంటాక్ట్, హార్ట్, హోమ్, లంగ్స్ అని బయట కనిపిస్తుంది. అవును. మనకు బయట ఉండొద్దు. ఈ లంగ్స్, హార్ట్, స్కిన్ ఇవన్నీ సర్వీసెస్ లోకి రావాలి. అవి మనం మెనూలో చేస్తాం, అవి చేయాలి. ఓకే, ఈ థీమ్ అప్లై చేయడం పార్ట్ అనేది మళ్ళీ మనది అయిపోయింది. సో మీ థీమ్ అప్లై చేసిన అయిపోయింది కాబట్టి what we are going to do is మనము నెక్స్ట్ స్టెప్ ఏది ఉంది, అప్లై థీమ్ మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు అప్లై థీమ్ కూడా అయిపోయింది. ఇది కూడా కంప్లీటెడ్. ఇది కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? థర్డ్ స్టెప్, క్రియేట్ మెనూ. ఇప్పుడు మనం మెనూని క్రియేట్ చేయాలి. మెనూని క్రియేట్ చేయాలి అంటే సింపుల్ గా మనం ఇప్పుడు మళ్ళీ సేమ్ పేజ్ లోకి వెళ్ళి చేయొచ్చు. సో ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసాము, క్రియేట్ పేజెస్ అయిపోయింది. పేజెస్ అయిపోయిన తర్వాత థీమ్ అప్లై చేసేసాము. ఇప్పుడు వచ్చేసి మెనూని క్రియేట్ చేయాలి. ఈ మెనూని ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే మన పేజ్ కి మనం వెళ్ళిపోతే మీకు ఇదే అపీరెన్స్ లో, మీరు అపీరెన్స్ ఏదైతే ఉందో ఈ అపీరెన్స్ లో మీరు టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ మెనూస్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? మెనూస్ అని కనిపిస్తుందా ఆప్షన్? కనిపిస్తుంది సార్. ఈ మెనూస్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయండి. వన్స్ ఈ మెనూస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు కొంచెం కిందికి వస్తే మీకు రైట్ సైడ్ లో ఇది కనిపిస్తుంది, మెనూ స్ట్రక్చర్. ఈ మెనూ స్ట్రక్చర్ దగ్గర మెనూ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, మీరు ఏది రిలేటెడ్ ఉంటే అది రిలేటెడ్ చేయండి. నేను వచ్చి హాస్పిటల్ కి రిలేటెడ్ గా మెనూ చేస్తున్నాను కాబట్టి జస్ట్ నా గుర్తు కోసం హాస్పిటల్ మెనూ అని చెప్పి నేను క్లిక్ చేసి పెట్టుకున్నాను. సో ఇది హాస్పిటల్ మెనూ అని క్లిక్ చేసిన తర్వాత కింద మీకు మెనూ సెట్టింగ్స్ లో ఇక్కడ ప్రైమరీ హెడర్ మెనూ అని చెప్పింది చూడండి, ప్రైమరీ హెడర్ మెనూ. దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ప్రైమరీ హెడర్ మెనూని క్లిక్ చేసి హాస్పిటల్ మెనూ అని పెట్టేసి క్రియేట్ మెనూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. బ్లూ కలర్ క్రియేట్ మెనూ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు మెనూ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ హాస్పిటల్ మెనూ అనేది క్రియేట్ అయిపోయింది. రైట్, సింపుల్ గా మీకు అర్థం కావడానికి నేను ఇంకా ఈజీగా చెప్తా. ఇప్పుడు మెనూ అనేది ఏంటంటే జస్ట్ ఆ మెనూ అనేది బయట అట్టముక్క అండి, జస్ట్ ఒక అట్టముక్క. అంటే అట్టముక్కలో మీరు పేజెస్ అనేవి పెడతారు. సో అట్టముక్కని జస్ట్ మీరు కాపీ చేయడానికి, మీకు అర్థం కావడానికి అది పెడుతున్నాము. సింపుల్ గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు జస్ట్ మినిట్, మనం ఇంతకుముందు చేసామండి పేజెస్ కదా, ఈ పేజెస్ ఇదొక పేజ్, ఇదొక పేజ్, ఇదొక పేజ్, ఇలా పేజెస్ అనమాట. అంటే సింపుల్ గా మనం చూసుకున్నట్టయితే ఇది హోమ్ పేజ్, జస్ట్ మన పేరు రాసాం హోమ్ పేజ్ అని, ఏం రాయలేదు ఇలా మ్యాటర్. ఇది ఒక హోమ్ పేజ్, ఇది వచ్చేసి అబౌట్ అస్, ఇది వచ్చేసి సర్వీసెస్. ఈ పేజెస్ ఇవి ఖాళీ పేజెస్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ పేజెస్ అన్ని కలిపి ఒక దాంట్లో ఇది ఏదైతే ఉందో ఎంటీ, దీన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. మెనూ అంటే ఇది. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇది మెనూ. ఈ మెనూ లోపల ఈ పేజెస్ ఇలా వస్తాయి అనమాట. అన్ని పేజెస్ కలిపి ఒక మెనూలో కనిపించేలా చేసేదాన్ని ఇలా. ఇప్పుడు ఇది మెనూ, ఈ మెనూలోనే అన్ని ఉన్నాయి. దీంట్లోనే హోమ్ ఉంది, దీంట్లోనే అబౌట్ వస్తుంది, దీంట్లోనే కాంటాక్ట్ వస్తుంది. సో ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ మెనూని మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. ఈ మెనూకి ఏమి ఇచ్చాం పేరు? ఇప్పుడు దీని పేరు ఏమి ఇచ్చాం మనం? దీనికి ఏమి ఇచ్చాం పేరు? ఇప్పుడు హాస్పిటల్ మెనూ. హాస్పిటల్ మెనూ ఇచ్చిన పేరు హాస్పిటల్ మెనూ. దీంట్లో మనం అన్ని పేపర్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ పేపర్స్ అన్ని మనం దీంట్లో ఫిల్ చేయాలి కదా, ఈ పేపర్స్ అన్ని మనం దీంట్లో పెట్టాలి. సో ఇక్కడ మెనూ అనేది మనం క్రియేట్ చేసాము, హాస్పిటల్ మెనూ. కానీ దీంట్లో పేజెస్ అన్ని మనం ఇంకా ఇక్కడ ఇన్స్టాల్ చేయలేదు. మన పేజెస్ అన్ని ఇక్కడ పక్కన ఉన్నాయి.
ఈ పేజెస్ అన్ని ఈ మెనూలో యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ మనకి ఏమేమి పేజెస్ కావాలో అన్నిటిని తీసుకురావాలంటే ఇక్కడ హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ లేదా సెలెక్ట్ అవ్వాలని కూడా అన్ని సెలెక్ట్ అయిపోతాయి. వన్స్ ఇవన్నీ సెలెక్ట్ కాగానే ఇక్కడ మీకు ఇక్కడ ఒక చిన్న బటన్ ఉందా యాడ్ టు మెనూ అని. ఈ బటన్ ని మీరు క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్న పేజెస్ అన్ని మీకు మెనూలో వచ్చి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఎలా యాడ్ అయిపోతాయో. యాడ్ టు మెనూ క్లిక్ చేయగానే చూడండి అన్ని రైట్ కి వచ్చేస్తాయి. వచ్చాయా రైట్ కి? కెన్ యూ సీ? అవును సార్, వచ్చింది సార్. ఇవన్నీ ఇప్పుడు రైట్ కి వచ్చాయి. అంటే ఇవన్నీ మెనూలోకి వచ్చేసాయి. మెనూలోకి వచ్చే బానే ఉంది. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. అంటే లంగ్స్ వచ్చేసి ఫస్ట్ కనిపిస్తుంది, స్కిన్ వచ్చి సెకండ్ కనిపిస్తుంది, హార్ట్ వచ్చి థర్డ్ కనిపిస్తుంది. ఇలా నాకు వద్దు. నాకు సిస్టమైజ్డ్ ఉండాలి. ఫస్ట్ నాకు హోమ్ రావాలి, నెక్స్ట్ వచ్చేసి నాకు అబౌట్ అస్ రావాలి, నెక్స్ట్ వచ్చేసి నాకు సర్వీసెస్ రావాలి, సర్వీసెస్ లో నాకు హార్ట్, స్కిన్, లంగ్స్ రావాలి, నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్స్ రావాలి. ఇలా రావాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఏదైతే పేజ్ ఫస్ట్ కావాలనుకుంటామో దాన్ని క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చెప్పి పైకి లాంగ్ ప్రెస్ చేసి అలా పైకి తీసుకొచ్చి పైన పెట్టండి. ఇక్కడ పెట్టండి. హోమ్ వచ్చింది. నెక్స్ట్ అబౌట్ అస్, మళ్ళీ ఇది లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకురండి. హోమ్, అబౌట్ అస్. నెక్స్ట్ సర్వీసెస్ థర్డ్ కి తీసుకురండి. నెక్స్ట్ కాంటాక్ట్ అస్. ఓకే, సర్వీసెస్ లంగ్స్, స్కిన్, హార్ట్, కాంటాక్ట్ అస్. ఓకే, లాస్ట్ లో ఉంది, ప్రాపర్ గా ఉంది అనుకుందాం. నౌ సేవ్ మెనూ ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ సేవ్ మెనూ క్లిక్ చేయగానే మీ మెనూలో ఇవన్నీ యాడ్ అయిపోయాయి. సో ఫస్ట్ మనకి ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హార్ట్, హోమ్, లంగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ రీలోడ్ చేస్తాను చూడండి. హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, లంగ్స్, స్కిన్, హార్ట్, కాంటాక్ట్ అస్ బానే ఉంది. ఓకే, హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, లంగ్స్, స్కిన్, హార్ట్, కాంటాక్ట్ అస్ బానే ఉంది. కాకపోతే నాకు ఏవైతే ఉన్నాయో లంగ్స్, స్కిన్, హార్ట్ ఈ మూడు ఈ సర్వీసెస్ లోపల రావాలి. ఇవి బయట వచ్చేసాయి నాకు. ఇలా బయట వద్దు నాకు. సర్వీసెస్ ని క్లిక్ చేస్తే దాంట్లో లంగ్స్, స్కిన్, హార్ట్ కావాలి. అప్పుడు ఎలా చేయాలి అంటే మీరు బ్యాక్ వెళ్ళేసి ఇవి ఏవైతే లంగ్స్ ఉన్నాయో దీన్ని క్లిక్ చేసి కొంచెం సైడ్ కి జరపండి. ఇలా సైడ్ పెట్టండి. మళ్ళీ స్కిన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అలా పట్టుకొని సైడ్ కి జరపండి. నెక్స్ట్ హార్ట్ ని అలా క్లిక్ చేసి పట్టుకొని సైడ్ కి జరపండి. ఇప్పుడు ఈ సర్వీసెస్ లోపలికి వస్తాయి. మళ్ళీ కాంటాక్టర్స్ ఇటు సరిపోదు. కాంటాక్టర్స్ లెఫ్ట్ కే ఉండాలి. ఈ సర్వీసెస్ లోపలికి రావడానికి ఇలా పెడతాం. సో ఇప్పుడు చూడండి మళ్ళీ సేవ్ మెనూ అని కొట్టండి. ఈ మెనూ అంతా సేవ్ అయిపోయింది. ఇప్పుడు ముందు ఇలా ఉంది కదా బయట లంగ్స్, స్కిన్, హార్ట్ బయట ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి రీలోడ్ చేయండి. ఇక్కడ ఈ రీలోడ్ అని కొట్టగానే చూడండి సర్వీసెస్ లోకి వచ్చాయి లంగ్స్, హార్ట్. అవును సార్, రైట్. అంటే ఆ సర్వీసెస్ లో ఏ ఉన్నాయని దాని అర్థం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సర్వీసెస్ అని కొడితే లంగ్స్, స్కిన్, హార్ట్ సపరేట్ పేజెస్ ఇవి. అంతే. ఈ పేజెస్ లో మనం మ్యాటర్ అనేది మనం ఫిల్ చేసుకుంటాం, పెట్టుకుంటాం. మనకి ఏదైతే మ్యాటర్ కావాలో ఆ మ్యాటర్ ని మనం ఫిల్ చేసుకుంటాం. సో ఇది మన మ్యాటర్ చెప్పండి సార్, ఎలా ఫిల్ చేయాలో. ఇప్పుడే కాదు పేజెస్ కి చెప్తా. రైట్, పేజెస్ డిజైనింగ్ అప్పుడు చెప్తా దీంట్లో. పని ఓకే సార్. రైట్, నెక్స్ట్ స్టెప్ లో అవే చూపిస్తా. సో ఇక్కడ హోమ్ పేజ్, ఇప్పుడు అబౌట్ అస్ అని క్లిక్ చేద్దాం. ఇది ఎంటీ కనిపిస్తుంది కదా. అబౌట్ అస్ అనే మనం పేజ్ ఓపెన్ చేసాం కానీ ఏం రాయలేదు. నెక్స్ట్ సర్వీసెస్ లంగ్స్ పేజ్ ఓపెన్ చేసాం, ఏం రాయలేదు. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ పేజ్ ఓపెన్ చేసాం, ఏం రాయలేదు. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ పేజ్ ఓపెన్ చేసాం, ఏం రాయలేదు. ఎంటీ పేపర్స్, జస్ట్ పేపర్స్ అలా ఓపెన్ చేసి పెట్టాం అంతే. ఇప్పుడు ఆ పేజెస్ లో మనం మ్యాటర్ ని ఫిల్ చేయాలి. అది ఒక్కొక్క పేజ్ నుంచి వద్దాం. ఫస్ట్ హోమ్ పేజ్ ని డిజైన్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే హోమ్ లో మన మెయిన్ పేజ్ ఉందో ల్యాండింగ్ పేజ్, ఈ ల్యాండింగ్ పేజ్ ని ఫస్ట్ డిజైన్ చేసుకుందాం. డిజైన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం అబౌట్ అస్, సర్వీసెస్ పేజెస్ ని మనం డిజైన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాం. మెనూ క్రియేట్ అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింది. ఇప్పుడు COM క్లియర్లీ కంప్లీటెడ్. మెనూని కూడా మనం క్రియేట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇప్పుడు కస్టమైజ్ చేయాలి. ఈ కస్టమైజేషన్ లో మనం పేజెస్ లో మ్యాటర్ రాయడము, ఫోటోస్ యాడ్ చేయడము, మ్యాటర్ టెక్స్ట్ తీసుకోవడం, ఇవన్నీ మనం ఇక్కడ చేస్తాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ లాస్ట్ స్టెప్ కస్టమైజ్. సో ఈ కస్టమైజేషన్ కోసం ఏం చేస్తామంటే మనం మన వెబ్సైట్ కి వెళ్తాం. వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం బ్యాక్ కి వెళ్తే ఈ వర్డ్ ప్రెస్ లోకి వెళ్తే ఇక్కడ మన అపీరెన్స్ అని ఉంది కదా. ఈ అపీరెన్స్ లో థీమ్స్, మన ఏ థీమ్ ఉందైతే క్లిక్ చేసి మినామిస్ థీమ్ ఉంది కదా, దీంట్లో మీకు ఇక్కడ కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉందా? ఈ బటన్ ని మీరు క్లిక్ చేయాలి. ఈ బటన్ ని మీరు క్లిక్ చేస్తే కస్టమైజేషన్ చేసే ఆప్షన్ మీకు ఉంటుంది. సో ఆ బటన్ ని క్లిక్ చేయకపోతే మీరు కస్టమైజేషన్ చేసే ఛాన్స్ అనేది మీకు ఉండదు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే కస్టమైజేషన్ క్లిక్ చేస్తాం. వన్స్ కస్టమైజేషన్ మనం క్లిక్ చేయగానే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. మన పేజ్ ఎలా అవుతుందో ఆ పేజ్ అలాగే ఓపెన్ అయ్యి లెఫ్ట్ సైడ్ లో మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ తోటి మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో దీంట్లో లెఫ్ట్ సైడ్ లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లో ఫస్ట్ వచ్చేసి మనము
ఈ లోగో ఏదైతే ఉందో ఇక్కడ కేర్ హాస్పిటల్ అని చెప్పేసి ముందుగానే రికార్డ్ అయి ఉంది. దీన్ని ఫస్ట్ తీసేయొచ్చు. ఇది అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నాకు లోగో కావాలి. సో నేను ఏ హాస్పిటల్ చేస్తున్నానో ఆ హాస్పిటల్ లోగో అనేది పెట్టాలి. లోగో పెడితేనే దానికి ఒక లుక్ వస్తుంది. ఇప్పుడు చూడండి మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ అనేది బేసిక్ గా ఉంది. అంటే ఇది ఒక నార్మల్ గా దీన్ని ఒక హాస్పిటల్ వెబ్సైట్ అంటే ఎవరు నమ్మరు. ఫోన్ గురించి ఉంది, ఫోన్ పట్టుకొని ఉన్నాడు, ఏదేదో ఉంది, అసలు మ్యాటర్ అసలు హాస్పిటల్ రిలేటెడ్ గానే అనిపించట్లేదు. సో దీన్ని ఇప్పుడు కంప్లీట్ గా చూడండి, ఒక 10 నిమిషాలు దీన్ని మనము ఒక హాస్పిటల్ వెబ్సైట్ లాగా చేసేస్తాం. సో అది ఎట్లా చేస్తామంటే, సో మనం ఏదైతే ఉందో మన థీమ్ లోకి వెళ్ళేసి మన మినామేజ్ లో కింద కస్టమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ వన్స్ మనకు ఓపెన్ కాగానే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ హెడర్ పార్ట్ ని మనం డిజైన్ చేస్తాము. ఈ హెడర్ పార్ట్ లో ఫస్ట్ సైట్ ఐడెంటిటీ అని మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి. ఈ సైట్ ఐడెంటిటీ అని ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ లోగో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లోగో అనే ఆప్షన్ దగ్గర సెలెక్ట్ లోగో అని క్లిక్ చేసి లోగోని డౌన్లోడ్ చేయాలి. సో సెలెక్ట్ లోగో అని కొట్టండి. ఇక్కడ డ్రాప్ ఫైల్ టు అప్లోడ్ అని ఉంటుంది, ఆ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది. ఈ సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేస్తే మన కంప్యూటర్ లో కొన్ని ఫోటోస్ ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కేర్ హాస్పిటల్ గురించి. ఓకే, గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను కేర్ హాస్పిటల్ ఇమేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇది లోగో, కేర్ హాస్పిటల్ లోగో. సో ఇది నేను క్లిక్ చేసి ఓపెన్ అని కొట్టా. వన్స్ ఇది ఓపెన్ అని కొట్టగానే డౌన్లోడ్ అయిపోయి నా పేజ్ లోకి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ లాస్ట్ కి సెలెక్ట్ అని కొట్టాలి. సెలెక్ట్ అని కొట్టగానే అడుగుతుంది క్రాప్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఫుల్ ఇమేజ్ రావట్లేదు, క్రాప్ చేయమంటుంది. సో మనకు ఫుల్ ఇమేజ్ ఎలా అయితే వస్తుందో దాని ప్రకారంగా మన అడ్జస్ట్మెంట్స్ ఇలా సెట్ చేసుకొని అప్పుడు కింద క్రాప్ ఇమేజ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు అనుకున్న లోగో మీకు టాప్ లో ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిందా? కనిపిస్తుందా మీకు లోగో పైన? కనిపిస్తుంది సార్. రైట్, ఈ లోగో మీకు యాడ్ అయిపోయింది. సో వన్స్ ఇది మీకు యాడ్ అయిపోగానే నెక్స్ట్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద కలర్స్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్ కలర్స్ ఏమైనా మార్చాలంటే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ హెడర్ ఇమేజ్ అంటే పైన మీరు ఏదైనా ఇమేజ్ ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏమైనా ఇమేజ్ పెట్టుకోవాలంటే ఇక్కడ హెడర్ ఇమేజ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. అదేమంత బాగోదు, బట్ మీకు చూపిస్తా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కాకపోతే ఇది ఇలా పెడితేనే డీసెంట్ గా ఉంది. ఒకవేళ ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇలా యాడ్ ఇమేజ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇమేజ్ ని క్లిక్ చేయండి. సెలెక్ట్ అండ్ క్రాప్ అని కొట్టండి. చూడండి ఒకవేళ మీరు తీసుకుంటే ఎలా వస్తుంది. హాస్పిటల్స్ అనేది ఇమేజ్ ని ఒకవేళ పెట్టాను అనుకోండి, ఇది చూడండి ఎలా వస్తుందో. ఇలా వస్తుంది పైన. సో ఇలా రావడం వల్ల ఏమంత నీట్ గా కనిపించట్లేదు, అంటే క్వాలిటీ లేదనుకోండి, కానీ అయినా కూడా మనకు బేసిక్ ప్రొఫెషనల్ లుక్ అనేది మిస్ అవుతుంది. సో దీన్ని తీసేద్దాం, వద్దు. ఇలాగే డీసెంట్ గా బాగుంది. సో దీన్ని ఏం టచ్ చేయట్లేదు, మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం. జస్ట్ మనం లోగోని యాడ్ చేసాం. లోగో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద మనం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ ఇమేజ్ మనం క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ వస్తుంది. సో ప్రతి ఒక్క ఆప్షన్ మీరు ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. మీరు చేసేటప్పుడు మీకు కూడా అర్థం కావాలి ఏ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారని. క్లిక్ చేయండి, వాడండి, క్లిక్ చేయండి, వాడండి. దీన్ని బేస్ చేస్తే మీకు ఆప్షన్స్ అనేవి ఐడియా వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్లిక్ చేసి ఏదైనా ఇమేజ్ పెడితే దీని బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అది అవసరం లేదు. సో మెనూస్ లోకి వెళ్తే ఆల్రెడీ హాస్పిటల్ మెనూ మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే మెనూ ఉంది కాబట్టి మనం ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి ఇక్కడ మెనూస్ వేరే వస్తాయి, అప్పుడు మనం చేసిన మెనూని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడైతే హాస్పిటల్ మెనూ ఉంది కాబట్టి మనకి ఏం అవసరం లేదు. బ్యాక్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విడ్జెట్స్, హోమ్ పేజ్ సెట్టింగ్స్, అడిషనల్ సీసెస్ ఇవి ఏం అవసరం లేదండి. మీకు బేసిక్ గా హెడర్ అయిపోయింది. మెయిన్ ఈ బాడీ పార్ట్ ఇమేజెస్ 1, 2, 3 ఇమేజెస్ ని మార్చాలన్నా, ఈ కింద టెక్స్ట్ ని ఇదంతా మార్చాలన్నా ఇదంతా మీకు థీమ్ ఆప్షన్స్ లో ఉంటాయి. థీమ్ ఆప్షన్స్ లో ఉంటాయి. సో ఈ థీమ్ ఆప్షన్స్ ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. జనరల్ సెట్టింగ్స్, హోమ్ పేజ్ ఫీచర్డ్, హెడర్, ఫూటర్, సోషల్ మీడియా, బ్లాగ్ అని మీకు ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో జనరల్ సెట్టింగ్స్ వెళ్తే మీరు లోగో సెట్టింగ్స్, ఒకవేళ మీరు లోగోని సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా అవి ఇక్కడ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. సో మనకి ఇప్పుడు లోగో సెట్టింగ్స్ అయితే ఏం అవసరం లేదు, లోగో అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. సో సింపుల్ గా మీకు ఏదైతే అవసరం ఉందో అవే యూజ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బేసిక్ ఎడిటింగ్ చేయండి. సో దట్ మీకు అర్థమవుతూ ఉంటుంది. మెల్లమెల్లిగా కొత్త ఫీచర్స్ ని మీరు ట్రై చేయొచ్చు. సో బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ హోమ్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ హోమ్ పేజ్ అంటే మెయిన్ ఈ పేజ్ ని హోమ్ పేజ్ అంటారు. ఈ హోమ్ పేజ్ ని క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ కర్సర్ ని కొంచెం కిందికి తీసుకొస్తే ఇమేజ్ స్లైడర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఇమేజ్ స్లైడర్ పక్కన సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇమేజెస్ అనేవి ఎనేబుల్ అవుతాయి. స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3 అంటే ఏంటి? ఈ స్లైడ్స్ అనమాట. ఇది స్లైడ్ 1, ఇది స్లైడ్ 2, ఇది స్లైడ్ 3. ఈ స్లైడ్స్ లలో మనకు నచ్చిన ఇమేజ్ పెట్టాలంటే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. సో స్లైడ్ 1 ఇక్కడ ఈజీ టు సెటప్ అని ఉంది కదా, ఇక్కడ మన ఇమేజ్ రావాలి అంటే ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అనే ఒక ఐకాన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం
మనకు కావాల్సిన ఫొటోస్ ని ఇక్కడ యాడ్ చేయాలి. సో మనకు డాక్టర్ వెబ్సైట్ అనుకుంటున్నాం, హాస్పిటల్ వెబ్సైట్ అనుకుంటున్నాం కాబట్టి హాస్పిటల్ కి రిలేటెడ్ ఇమేజెస్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది. సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత డౌన్లోడ్స్ లో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ 3 ఫొటోస్ ఉన్నాయి. సో ఈ ఫొటోస్ ని నేను క్లిక్ చేస్తా. లేదా మీకు కొన్ని వెబ్సైట్స్ చెప్తాను. ఆ వెబ్సైట్స్ ని నోట్ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ లో మీకు క్వాలిటీ ఇమేజెస్ వస్తాయి. అంటే గూగుల్లో నుంచి వచ్చే ఇమేజెస్ అంత క్వాలిటీగా ఉన్నాయి. కొన్ని వెబ్సైట్స్ మీకు చెప్తాను. సో దట్ ఆ వెబ్సైట్స్ లో మీకు పిక్చర్స్ అయితే చాలా క్వాలిటీగా వస్తాయి. సో కొన్ని వెబ్సైట్స్ రాస్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. వెబ్సైట్ ఫర్ ఫ్రీ హెచ్డి ఇమేజెస్ వచ్చేసి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి పిక్సెల్, సెకండ్ వెబ్సైట్ వచ్చేసి పిక్సాబే, థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రీపిక్. ఏదైనా మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఈ వెబ్సైట్స్ అనేవి మీకు కొన్ని ఫ్రీగా ఉంటాయి. అట్లాగే సార్. FLICKR ఫ్లిక్కర్. ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి అన్స్ప్లాష్. ఈ వెబ్సైట్స్ లో మీకు ఇమేజెస్ చాలా హెచ్డి క్వాలిటీలో ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో దీంట్లో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఒకసారి మీకు కూడా ఒక ఫోటో డౌన్లోడ్ చేసి చూపిస్తా. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. పిక్సాబే ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ ఇప్పుడు ఇది మనం చూడటానికి కాబట్టి www.pixel అని కొడితే వచ్చేసిందా సార్? గూగుల్లో కొట్టేసాను డైరెక్ట్. గూగుల్ ఓపెన్ చేసేసి పిక్సాబే, పిక్సాబే ఆల్రెడీ ఆటోమేటిక్ వచ్చింది చూడండి. ఫస్ట్ వెబ్సైట్ ఇది క్లిక్ చేయండి. ఇది చూడండి పిక్సాబే గ్రీన్ కలర్ వెబ్సైట్ ఏదైతుందో ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఫర్ ఆల్ ఇమేజెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి డాక్టర్స్ అని సెర్చ్ చేయండి. డాక్టర్స్ అని సెర్చ్ చేయగానే మీకు ఎంటర్ కొట్టండి. కొట్టగానే మీరు చూడండి డాక్టర్స్ ఇమేజెస్ అన్ని వచ్చేసాయి. అంటే మనకు దేనికి రిలేటెడ్ గా కావాలనుకుంటున్నాం ఆ పేరు అలా కొడితే వచ్చేసిద్దా సార్? ఏదైనా కొట్టవచ్చు. మీరు ఇక్కడ చూడండి రియల్ ఎస్టేట్ అని కొట్టండి. రియల్ ఎస్టేట్ ఎంటర్. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఫోటోస్. ఓకే సార్. అర్థమైందా? మనకి ఏది కావాలంటే అది. ఓకే సో ఇక్కడ డాక్టర్స్ అని కొడతాము. మనం డాక్టర్స్ వెబ్సైట్ పైన చేస్తున్నాం కాబట్టి డాక్టర్స్. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజెస్ లో మనకు నచ్చిన ఇమేజ్ చూసుకొని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో లెట్స్ టేక్ ఇది ఒక ఇమేజ్ అనుకుందాం. ఈ ఇమేజ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. అవును సార్. ఇది క్లిక్ చేయగానే అడుగుతుంది ఏ రేషియోలో మీకు కావాలి. మంచి క్వాలిటీ కాబట్టి ఇదే తీసుకోండి. డౌన్లోడ్ అని కొట్టండి. మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి అడుగుతుంది డౌన్లోడ్స్, ఇమేజ్ డౌన్లోడ్, సేవ్. నాకు ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏదైతే కస్టమైజ్ చేస్తున్నా ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ కొట్టి నా డౌన్లోడ్స్ లో ఇమేజెస్ నేను తీసుకుంటాను. డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇక్కడ డాక్టర్ ఓపెన్. ఆ ఇమేజ్ ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. ఒకవేళ మంచి క్వాలిటీ ఫొటోస్ మీరు తీసుకున్నట్టు కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇది వన్స్ అయిపోయిన తర్వాత చూస్ ఇమేజ్ కొట్టండి. ఇప్పుడు ఇమేజ్ యాడ్ అయిపోయింది. యాడ్ అయిందా ఇమేజ్? ఓకే సార్. ఇమేజ్ యాడ్ అయింది. కాకపోతే ముక్కు వరకే వచ్చింది. పైన తలకాయ ఇది కనిపించట్లేదు. ఇప్పుడు పైన తలకాయ కూడా పోయింది, కట్ అయింది. ఈ కట్ అయినందుకు దీన్ని మన రీజన్ ఏందో చూద్దాం. కిందికి మెల్లగా ఇలాగ వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు. అంత అయిపోయిన తర్వాత స్లైడర్ హైట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. స్లైడర్ హైట్. ఈ స్లైడర్ హైట్ అనే దాన్ని మనం కొంచెం పెంచి చూద్దాం. ఇప్పుడు ఇది 500 కొడతాం. 500 కొట్టగానే చూడండి కళ్ళ వరకు వచ్చింది, కనుబొమ్మల వరకు వచ్చింది. ఇంకా హైట్ కావాలి, మళ్ళీ 600 కొట్టి చూస్తాం. తలకాయ వరకు వచ్చింది, ఇంకా కావాలి, మళ్ళీ బ్యాక్ వెళ్తా 700 కొట్టి చూస్తాం. ఓకే, ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అనిపించింది. 800 కొట్టాం. పర్ఫెక్ట్. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఇమేజ్. సో ఇప్పుడు 800 పెట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి ఈ ఇమేజ్ దగ్గర కింద ఏమైనా మీకు మ్యాటర్ రావాలంటే మీరు మ్యాటర్ కూడా రాయొచ్చు. ఇక్కడ ఏదైనా మ్యాటర్ మీకు నచ్చింది రాయొచ్చు, డిస్క్రిప్షన్ కూడా రాయొచ్చు. లెట్స్ టేక్ ఇక్కడ టాప్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. ఇది నేను ఇచ్చిన టెక్స్ట్. ఈ టెక్స్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది. దీనిపైన డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు. వి ట్రీట్ విత్ లవ్, ఏదో ఒకటి మనకి ఎలాంటి మ్యాటర్ ఇవ్వమంటే అలాంటి మ్యాటర్ మనం పెట్టుకోవచ్చు. రైట్, ఇది ఫస్ట్ స్లైడ్. మరి సెకండ్ స్లైడ్ పరిస్థితి ఏంటి? ఇక్కడ సెకండ్ స్లైడ్ ఉందా, స్లైడ్ నెంబర్ 2. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ ఏ ఇమేజ్ రావాలి, మళ్ళీ ఇంకోటి అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్స్ కొట్టి వేరే ఇమేజ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఈ డాక్టర్ని నేను ఇది తీసుకుంటా. ఓపెన్. ఇంకొక ఇమేజ్ ఇప్పుడు నా వెబ్సైట్ లో డౌన్లోడ్ అవుతుంది. సో ఈ సెకండ్ ఇమేజ్, ఇంకొక ఇమేజ్ ఉంటుంది. 3 ఇమేజ్లు కదా మనకు కావాల్సింది. సో ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ
థర్డ్ ఇమేజ్ కూడా ఉంటుంది. వన్స్ ఈ 3 ఇమేజెస్ మనకు రెడీ అయిపోయాయంటే ఆ 3 ఇమేజెస్ తోటి మనకి స్లైడర్ అనేది రెడీ అయిపోతుంది. ఫోటోస్ అనేవి స్లైడ్ అయిపోతాయి అండ్ చూడడానికి ప్రాపర్ గా ఒక డాక్టర్ వెబ్సైట్, ఒక హాస్పిటల్ వెబ్సైట్ లాగా మనకు కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇది క్వాలిటీ ఎక్కువ ఉంది, హై హెచ్డి ఫోటో కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది. అదే నార్మల్ ఫోటో పెట్టేస్తే తొందరగా యాడ్ అయిపోతుంది. కాకపోతే మనం హెచ్డి ఫోటోస్ తీసుకోవాలి, ఎందుకంటే వెబ్సైట్ కోసం కాబట్టి మీరు ఎంత మంచి క్వాలిటీ పెడితే అంత మంచిగా చూడడానికి బాగుంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటుంది మీ వెబ్సైట్. సో మీరు పెట్టే ఇమేజెస్ కూడా క్వాలిటీ లేని ఇమేజెస్ పెట్టారనుకోండి, చూడడానికి అంత క్వాలిటీగా ఉంటుంది మీ వెబ్సైట్, ఎవరో నార్మల్ పర్సన్ చేశారన్న ఫీలింగ్ ఉంటుంది. అదే హెచ్డి ఇమేజెస్ పెట్టారనుకోండి, చూడడానికి చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో చూడండి చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా హెచ్డి క్వాలిటీ. సో యాడ్ అయిపోయింది. సో కింద చూజ్ ఇమేజ్ అని మీకు రైట్ సైడ్ లో ఒక బటన్ ఉంది కదా, కింద దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు, ఇది క్లిక్ చేయండి, చూడండి ఫోటో కనిపిస్తుందా, ఎంత క్వాలిటీ ఉందో చూస్తున్నారా? ఫోటో చాలా హై క్వాలిటీ ఉంది, రైట్? ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో రెండు యాడ్ అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఫోటో ఉంది. ఈ థర్డ్ ఫోటో స్లైడ్ 3 అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్. ఈ సెలెక్ట్ ఇమేజ్ అనేది మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేసి ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. సెలెక్ట్ ఫైల్స్, మన థర్డ్ ఫోటో ఏదైతే ఉందో మన డౌన్లోడ్స్ లో చూసుకుందాం. డౌన్లోడ్స్ లో థర్డ్ ఫోటో ఈ అమ్మాయిది ఉంది, ఓపెన్. సో ఇప్పుడు ఆ ఫోటో కూడా అప్లోడ్ అవుతుంది. వన్స్ ఈ ఫోటో కూడా అప్లోడ్ అయిపోయిన తర్వాత స్లైడర్ లో 3 ఫోటోలు మనం అనుకున్నట్టుగా రెడీగా ఉంటాయి. ఆ 3 ఫోటోస్ ఇంకా రెడీ అయిపోతాయి. ఆ 3 ఫోటోస్ తోటి మనం అనుకున్న ఇమేజ్ రిలేటెడ్ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. సో చూద్దాం ఎంతసేపు అవుతుందో అప్లోడింగ్. అప్లోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ లో చూస్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. చేయగానే ఈ ఇమేజ్ కూడా అప్లోడ్ అయిపోయింది. సో చూడొచ్చు, ఇది ఫస్ట్ ఇమేజ్, ఇది సెకండ్ ఇమేజ్, ఇది థర్డ్ ఇమేజ్. గాట్ ఇట్? 3 ఇమేజ్లు మనం అనుకున్నట్టుగా సెలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇమేజెస్ పార్ట్ అయిపోయింది. ఫోటోస్ వచ్చేసిన తర్వాత బ్యాక్ మనం వెళ్ళిపోతున్నాం. దీని కింద కూడా ఏవైతే ఆప్షన్స్ ఇవి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ టైటిల్ మనం యూజ్ చేసాం, ఏమని? టాప్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, కింద వి ట్రీట్ విత్ లవ్ అన్నాం. ఈ కింద యూఆర్ఎల్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే యూఆర్ఎల్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక బటన్ వస్తుంది. ఈ బటన్ మనం క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలి, ఈ డాక్టర్ పేజ్ ఫోటో ఇమేజ్ క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళేటట్టుగా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో కొడితే నాకు స్కిన్ పైకి పోవాలి, స్కిన్ పేజ్ లోకి పోవాలంటే స్కిన్ ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు బటన్ వస్తుంది రీడ్ మోర్. ఈ రీడ్ మోర్ మనం క్లిక్ చేస్తారనుకో స్కిన్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఇక్కడ మన మ్యాటర్ కూడా ఇలా ఇవ్వచ్చు, ఏమని? టాప్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, డూ యూ హ్యావ్ స్కిన్ ప్రాబ్లం? చూడండి ఏమని వచ్చింది ఇక్కడ, ఇలా మన కంటెంట్ ఇచ్చినప్పుడు టాప్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, డూ యూ హ్యావ్ స్కిన్ ప్రాబ్లమ్స్, రీడ్ మోర్. ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా స్కిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు స్కిన్ పేజ్ లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అక్కడ పెట్టొచ్చు. అర్థమైందా? ఓకే, ఇది క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్ళాలో కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ పేజ్ అయినా పెట్టచ్చు, ఏ పేజ్ పెడితే ఆ పేజ్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. సో ఇది, సో మనము ఇది అంతా చేసేసుకున్నాం. ఏవి? 3 ఇమేజెస్ పెట్టేసుకున్నాం. 3 ఇమేజెస్ పెట్టేసుకున్నాక మనం కంప్లీట్ గా ఈ పాయింట్ లోకి వచ్చేసాం. ఇమేజెస్ పార్ట్ అయిపోయింది. ఇమేజెస్ 1, 2, 3. ఇప్పుడు ఇమేజెస్ కింద ఏదైతే మ్యాటర్ ఉందో ఈ మ్యాటర్ ని మనం ఫిల్ చేయాలి. ఈ మ్యాటర్ అనేది మొత్తం హోమ్ పేజ్ ఫీచర్డ్ అనే ఒక పాయింట్ లో మనకు ఉంటుంది. సో ఈ హోమ్ పేజ్ ఫీచర్డ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళా కంటెంట్ ఏరియా 1 అంటే ఇది, ఈ పార్ట్ ని ఎడిట్ చేయాలంటే ఇది కంటెంట్ ఏరియా 1. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఏరియా 2, ఇది వచ్చేసి ఈ పార్ట్, స్టెప్ 2 వస్తుంది. ఫీచర్స్ ఏరియా 2 అనే ప్లేస్. కంటెంట్ ఏరియా 3 ఇది ఏదైతే ఉందో ఈ మ్యాటర్ అంతా ఈ పార్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తే చేంజెస్ అవి చేంజెస్ అవుతాయి. సో సింపుల్ గా దీనికి కూడా ఈ ఫీచర్డ్ ఏరియా 1 అనే దానికి కూడా మీరు ఏమైనా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీచర్డ్ ఏరియా 2కి ఇమేజ్ పెట్టాలంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇలాగే ఉంచాలంటే ఉంచుకోవచ్చు, మన ఇష్టం. సో ఇక్కడ ఒకవేళ ఇమేజ్ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తా. సెలెక్ట్ ఫైల్ అని కొట్టండి. అక్కడ ఏ ఇమేజ్ రావాలనుకుంటున్నా ఆ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేర్ హాస్పిటల్లోనే ఒక బిట్ రావాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు, లేదా ఇంకో చిన్న ఇమేజ్ తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో తీసుకోవచ్చు, లేదు వద్దనుకున్నారు అనుకోండి రిమూవ్ చేసేసి సింపుల్, రైట్? సో ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ బేస్డ్ గా మీరు మ్యాటర్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదా టైటిల్ కూడా, ఈ టైటిల్ ఇక్కడ ఏమైతే ఇస్తున్నామో ఈ టైటిల్ మారుతుంది, ఈ టైటిల్ ఏదైతే ఉందో ఇక్కడ టైటిల్ మారుతుంది. లెట్స్ టేక్
స్కిన్ అనే దానికి ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ సెకండ్ స్టెప్ ను ఇక్కడ నేను హార్ట్ అని ఇస్తాను. ఇక్కడ హార్ట్ వచ్చిందా? హార్ట్ అని వచ్చింది. నెక్స్ట్ కంటెంట్ ఏరియా 3 ఇక్కడ వచ్చేసి ఇది మారుస్తున్నప్పుడు ఇది ఇక్కడ లంగ్స్ వచ్చిందా? ఓకే సార్. సో ఇప్పుడు ఈ స్కిన్ హార్ట్ లంగ్స్ ఇచ్చా, బానే ఉంది. దీని కింద మ్యాటర్ ఇదంతా అన్వాంటెడ్ మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ నాకు వద్దు, నాకు ఇక్కడ మ్యాటర్ కావాలి కొంచెం. సో ఈ మ్యాటర్ గురించి కావాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్కిన్ కింద ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లో రాయాలి. ఈ బాక్స్ లో మనం స్కిన్ గురించి రాయాలి. స్కిన్ గురించి ఏం రాస్తాం? సింపుల్ గా డూ యూ ఫేసింగ్ స్కిన్ ఇష్యూస్. సింపుల్. ఆర్ యూ ఫేసింగ్ స్కిన్ ఇష్యూస్? రీడ్ మోర్. ఇది క్లిక్ చేయగానే స్కిన్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కింద యాడ్ సమ్ టెక్స్ట్ టు ది ఫీచర్. హార్ట్ గురించి రాస్తున్నాం. ఆర్ యూ ఫేసింగ్ ఎనీ హార్ట్ ఇష్యూస్? నెక్స్ట్ ఇది కొడితే అక్కడికి వెళ్ళిపోతాం. లంగ్స్ లో ఆర్ యూ ఫేసింగ్ ఎనీ లంగ్స్ ఇష్యూ? రైట్. సో ఈ ఇష్యూ మీకు స్కిన్ ఏమైనా ఇష్యూ ఉంటే స్కిన్ రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బటన్ కొట్టండి అంటారు. కానీ ఆ బటన్ కొడితే ఎక్కడికి వెళ్ళాలో మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆప్షన్ ఏమి ఇచ్చాం? స్కిన్ ఇచ్చాం. ఈ స్కిన్ ఇది స్కిన్ గురించి కింద మ్యాటర్ ఇచ్చాం. ఆర్ యూ ఫేసింగ్ స్కిన్ ఇష్యూస్? ఓకే, ఇది వచ్చింది. ఈ కింద రీడ్ మోర్ అనే బటన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తే స్కిన్ గురించి కావాలి కాబట్టి మన స్కిన్ పేజ్ ఇది పైన ఏదైతే ఉందో ఈ స్కిన్ పేజ్ లోకి వెళ్ళాలి. ఈ స్కిన్ పేజ్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ లోనే లింక్ టు ఏ పేజ్ ఉంది కదా, ఈ స్కిన్ వాళ్ళకి స్కిన్ పేజ్ ఇచ్చేయండి. మళ్ళా హార్ట్ వాళ్ళకి హార్ట్ పేజ్ ఇచ్చేసేయండి. ఇక్కడ లంగ్స్ దానికి లంగ్స్ పేజ్ ఇచ్చేసేయండి. సో దాట్ ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే ఈ స్కిన్ గురించి తెలుసుకోవాలని ఇది కొడతారో స్కిన్ పేజ్ లోకి వెళ్ళిపోతారు. హార్ట్ గురించి తెలుసుకోవాలని చెప్పి ఇది కొడతారో హార్ట్ పేజ్ లోకి వెళ్ళిపోతారు. లంగ్స్ గురించి తెలుసుకోవాలని చెప్పి ఇది కొడతారో లంగ్స్ పేజ్ లోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు మనం లింకింగ్ కూడా ఇచ్చేసాం. ఎవరైతే ఇది క్లిక్ చేస్తారో అక్కడికి వెళ్ళిపోతారు. హార్ట్ దానికి హార్ట్, లంగ్స్ దానికి లంగ్స్. సో మనకి ఇప్పుడు పాయింట్ లో ఈ పేజ్ కూడా డిజైనింగ్ అయిపోయింది. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మొత్తం కంప్లీట్ గా డిజైనింగ్ పార్ట్ అనేది అయిపోయింది. ఫస్ట్ ఏం చేసాం? హెడర్ ని చేసాం, లోగో వేసాం, ఫొటోస్ మార్చాం, కింద ఉన్న కంటెంట్ కూడా మనం మ్యాటర్ అనేది యాడ్ చేసాం, ఈ బటన్స్ కి పేజెస్ ఇచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో అబౌట్ అస్, హోమ్, సర్వీసెస్, వీటిల్లో ఈ లంగ్స్ పేజ్ ఏదైతే ఉందో లంగ్స్ పేజ్ ఓపెన్ చేస్తే లంగ్స్ పేజ్ ఖాళీగా ఉంది. దీంట్లో మ్యాటర్ అనేది ఎలా యాడ్ చేయాలి? పని ఉన్నావా? ఉన్నాను సార్, దీని గురించి వెయిటింగ్. నీ టాపిక్ ఇప్పుడు ఇక్కడ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇదంతా అయిపోయింది కదా, లాస్ట్ కి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అనే బటన్ క్లిక్ చేయాలి. మీరు అంతా చేసి పబ్లిష్ కొట్టకపోతే మొత్తం చేసినంతా గంగలోకి పోతుంది. సో ఇది పబ్లిష్ అనేది క్లిక్ చేస్తే మీ పేజ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. మీరు చేసిన ఎడిటింగ్ అంతా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. ఇది ఫస్ట్ మనం ఎడిట్ చేయనప్పుడు ఇలా ఉంది, అవునా? ఫస్ట్ మనకు వచ్చిన థీమ్ ఇలా ఉంది. ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఎలా అయిపోతుందో. రీలోడ్ కొట్టగానే ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది. మనమే చేసాం. ఇప్పుడు ఒక డాక్టర్ హాస్పిటల్ వెబ్సైట్ అంటే నమ్మొచ్చా దీన్ని? 100% సార్. రైట్. ఇప్పుడు హాస్పిటల్ ఫీవర్ వచ్చింది కదా, ఇప్పుడు హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, లంగ్స్, స్కిన్, హార్ట్, కాంటాక్ట్ అన్ని వచ్చాయి. కాకపోతే ఇక్కడ అబౌట్ అస్ అని కొడితే ఖాళీగా ఉంది, సర్వీసెస్ అని కొట్టి లంగ్స్ ఓపెన్ చేస్తే ఖాళీగా ఉంది, స్కిన్ ఖాళీగా ఉంది, హార్ట్ ఖాళీగా ఉంది. ఈ ఖాళీని మనం భర్తీ చేద్దాం. ఓకే, ఈ ఖాళీని మనం భర్తీ చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోయి పేజెస్, ఈ పేజెస్ ఉంది కదా, ఈ పేజెస్ లోకి వెళ్ళి ఆల్ పేజెస్ క్లిక్ చేయండి. పేజెస్ లో ఆల్ పేజెస్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజెస్ అన్ని వస్తాయి. ఈ పేజెస్ లో ఏ పేజెస్ మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ పేజెస్ ని ఫస్ట్ ఎడిట్ చేయండి. ఫస్ట్ మనం అనుకుంది ఏంటి? లెట్స్ టేక్ అబౌట్ అస్. అబౌట్ అస్ దగ్గర ఎడిట్ అని ఉన్న ఆప్షన్ ఎడిట్ అని కొట్టండి. కొట్టగానే ఇక్కడ మనకి మ్యాటర్ కావాలి. ఇక్కడ మనం మ్యాటర్ ఏదైతే ఇస్తామో ఆ మ్యాటర్ అనేది ఆ అబౌట్ అస్ లోకి వస్తుంది. సో దీనికి ఇప్పుడు మనం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుందాం. సో విల్ ఓపెన్ చాట్ జీపీటీ నౌ. హియర్ లెట్స్ ఓపెన్ చాట్ జీపీటీ. ఇది నా చాట్ జీపీటీ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. సో ఇది ఎంటీ పేజ్. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏం కావాలి మనకి? మ్యాటర్ ఏం కావాలి? ఏ మ్యాటర్ కావాలి మనకి చెప్పండి? అబౌట్ అస్ కావాలి. అబౌట్ అస్ దేని గురించి? ఇప్పుడు దేని గురించి అబౌట్ అస్ కావాలి మనకి? కేర్ హాస్పిటల్, రైట్? ఆ హాస్పిటల్ పేరు ఏం పేరు? మనం ఏదైతే రాసుకున్నామో కేర్ హాస్పిటల్. కేర్ హాస్పిటల్ కి అబౌట్ అస్ కావాలి. సో మనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అదే అడుగుదాం చాట్ జీపీటీని డైరెక్ట్ గా. సి హాయ్, hello, how can I assist you? I am making
వెబ్సైట్ డిజైనింగ్, ఇది ప్రాంప్టింగ్ లా నేర్చుకోవాలి మీరు. ఐఎమ్ మేకింగ్ వెబ్సైట్ డిజైనింగ్, సో ఐఎమ్ డూయింగ్ పేజ్ డిజైనింగ్, in that I am building about us page. ఈ అబౌట్ అస్ పేజ్ అనేది కొంచెం ఎఫ్ఆర్సిబిలో పెట్టండి సో దట్ అది గుర్తుపడతారు ఈజీగా. అబౌట్ అస్ పేజ్ ఫర్ కేర్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సో ఐ వాంట్ కంటెంట్ ఫర్ content of care hospital for about us page. ఓకే, ఓకే సార్. ఇది నా ప్రాంప్ట్. అంటే నాకు కావాల్సింది నేను ఏదైతే ఉందో నేను దాన్ని అడుగుతున్నా డైరెక్ట్ గా. నేను వెబ్సైట్ డిజైనింగ్ చేస్తున్నా, దాంట్లో వచ్చేసి పేజెస్ డిజైనింగ్ చేస్తున్నా, దాంట్లో అబౌట్ అస్ పేజ్ లో నాకు మ్యాటర్ కావాలి. అదే వీడు ఏ అబౌట్ అస్ అడుగుతున్నాడు అని చెప్పి దానికి డౌట్ వస్తుంది అని చెప్పేసి నేను ఏం చెప్పా, కేర్ హాస్పిటల్ వాళ్ళకి నేను వెబ్సైట్ చేస్తున్నా, వాళ్ళు వచ్చేసి కేర్ హాస్పిటల్ అనేది హైదరాబాద్ లో ఉంది. సో నాకు వాళ్ళకి రిలేటెడ్ గా మ్యాటర్ గూగుల్లో ఏముందో అంతా నువ్వు చూసి నాకు మ్యాటర్ ఇస్తే నేను ఆ మ్యాటర్ ని అబౌట్ అస్ లో పెడతా అని చెప్పేసి అడుగుతున్నా. నౌ లెట్స్ సీ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు గివ్ ద మ్యాటర్. ఫనీ, ఆర్ యు దేర్? రైట్, ఇలా ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఇప్పుడు చాట్ జీపీటీ గూగుల్ ని సెర్చ్ చేసి మనకి మ్యాటర్ అనేది ఇస్తుంది. సి అబౌట్ అస్ లో ఇది మ్యాటర్, కంప్లీట్ మ్యాటర్. మీరు ఏం టచ్ చేయాల్సిన పర్లేదు, సింపుల్ అదే చేస్తుంది. నేనేం క్లిక్ చేయట్లేదు, నేనేం చేయట్లేదు, మీ కళ్ళ ముంగనే జరుగుతుంది. అబౌట్ అస్ లో మనం ఒకవేళ ఇలా ఒక అబౌట్ అస్ ఒక హాస్పిటల్ గురించి రాయాలంటే 5 రోజులు పడుతుంది. అసలు వాడు ఏం 5 చేస్తారో రోజులు మనకు కూడా గ్యారెంటీ లేదు సార్, ఎంత బాగా లేదు. వచ్చిందని. వాళ్ళు ఏమేం చేస్తారో మనకు తెలియదు. ఆ కార్డియాలజీ అంటే ఏంది, డయాగ్నోస్టిక్, ఇవన్నీ మనకు తెలియనే తెలియదు. ఈ టాపిక్స్ అన్ని చూడండి ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ గూగుల్లో కేర్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనకి ఇచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రాసిందో చూడండి. Welcome to Care Hospital, Hyderabad. At Care Hospital, we are committed to providing exceptional healthcare services with a patient-centric approach located in the heart of Hyderabad. Our hospital is because of our mission, our vision, our values, our history, our services, what not. అన్ని ఇచ్చేసి our team, patient testimonials అన్ని ఇచ్చింది. కాంటాక్ట్ అస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఏ డీటెయిల్స్ కావాలో అవి మనంతా మనల్ని యాడ్ చేసుకోమంటుంది. ఈ డేటా అంతా మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ ఈ ఆప్షన్ ఉందా కాపీ అని, ఇది కాపీ ఆప్షన్ అన్నమాట. ఇది కాపీ చేసుకోండి. మన వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం, డిజైనింగ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ అబౌట్ అస్ కింద టైప్ అని ఉంది కదా, ఈ టైప్ టు చూస్ ఏ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ ఒక క్లిక్ చేసి కంట్రోల్ వి కొట్టండి, మొత్తం పేస్ట్ అయిపోతుంది. మొత్తం పేస్ట్ అయిపోయింది చూడండి, మొత్తం పేస్ట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు సింపుల్ గా ఇదంతా తీసేసేయండి. ఇది రిలేట్ లేదు మనకి, జస్ట్ కింద నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా తీసేసాను, ఆల్రెడీ మా హెడ్డింగ్ లో ఉంది కాబట్టి అబౌట్ అస్ సరిపోతుంది. రైట్, సో దీనిలో ఇదంతా వస్తుంది. పేషెంట్ టెస్టిమోనియల్స్ ఇది కూడా మనకు అవసరం లేదు. ఇది కాంటాక్టర్స్ లో మనం కాంటాక్టర్స్ పేజ్ లో ఇవన్నీ డీటెయిల్స్ పెడదాం. పేస్ట్ టెస్టిమోనియల్ కాబట్టి జస్ట్ క్లోజ్. ఇదంతా మ్యాటర్ అయిపోయింది కదా. మ్యాటర్ అయిపోయినాక ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఇమేజ్ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకు ఉంటే ఈ ప్లస్ అని కొట్టి ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఇమేజ్ ని క్లిక్ చేయండి, మళ్ళీ అప్లోడ్ అనే ఆప్షన్ తీసుకొని గూగుల్లో నుంచి ఇమేజ్ తీసుకొని అప్లోడ్ చేసుకోండి. సింపుల్, ఏం లేదు, పెద్ద మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడ పోండి, మళ్ళీ గూగుల్ కొట్టండి, గూగుల్ ఓపెన్ చేయండి, ఇక్కడ కేర్ హాస్పిటల్ కొట్టండి, కేర్ హాస్పిటల్ ఇమేజెస్ వస్తాయి. కేర్ హాస్పిటల్ బిల్డింగ్, కేర్ హాస్పిటల్ ఇమేజెస్ అని కొట్టండి. ఇది కేర్ హాస్పిటల్, ఇది కేర్ హాస్పిటల్, ఇది కేర్ హాస్పిటల్, ఇది కేర్ హాస్పిటల్. ఏదైనా ఇమేజ్ మంచి చూడండి క్వాలిటీది. ఇది ఒకవేళ క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి, సేవ్ ఇమేజెస్ అని కొట్టండి. జేపీజీ డౌన్లోడ్స్ లో ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సేవ్, డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ మన ఎడిటింగ్కి వెళ్ళిపోదాం. మన పేజ్ ని డిజైన్ చేయాలి కదా, మనం పేజ్ డిజైన్కి వెళ్ళిపోదాం. సో ఎడిట్ పేజ్, ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ అని క్లిక్ చేసి డౌన్లోడ్స్ లో కేర్ హాస్పిటల్ క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి. ఇమేజ్ యాడ్ అయిపోయింది. ఓకే, ఓకే సార్. ఇప్పుడు లాస్ట్ కి అంత అయిపోయిన తర్వాత పని ఓకే ఓకే, అంత అయిపోయిన తర్వాత ఓకే మనకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత లాస్ట్ కి పైన అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ బ్లూ కలర్, అప్డేట్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు పేజ్ అప్డేట్ అయిపోయింది. సో అది పేజ్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఏం చేస్తాం మనం,
మళ్ళీ ఒక ట్యాబ్ ఓపెన్ చేసి మన వెబ్సైట్ ఏదైతుందో మన వెబ్సైట్ ని క్లిక్ చేసి మన వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మన వెబ్సైట్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఫ్రంట్ పేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేసింది ఏ పేజ్? హాస్పిటల్ పేజ్ అబౌట్ సార్. us. అబౌట్ అస్ పేజ్ మనం డిజైన్ చేస్తాం. సో ఇక్కడ అబౌట్ అస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. వచ్చిందా? ఎస్ సార్. అంతే, సింపుల్, ఏం లేదు. అబౌట్ అస్ మనం అనుకుంది వచ్చేసి. నెక్స్ట్ సేమ్ వేలో మన సర్వీసెస్ లంగ్స్, స్కిన్, హార్ట్ కూడా యాడ్ చేసేద్దాం. మన పని అయిపోతుంది. సో ఫటాఫట్ చేసేద్దాం. ఇప్పుడు మీరే చెప్పండి నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి నేను? మామూలు మన దానికి వెళ్ళండి సార్. అదే క్రియేట్ చేస్తున్న కస్టమైజ్ చేస్తున్న దానికి వెళ్ళండి సార్. డాష్ బోర్డ్, దాని డాష్ బోర్డ్ అంటే ఆడే సార్. డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోయా. నెక్స్ట్ నెక్స్ట్ అది పేజెస్ పేజెస్, పేజ్ సార్. ఆల్ పేజెస్ క్లిక్ చేసా. నెక్స్ట్ తర్వాత మన హార్ట్ లో వెళ్ళండి సార్. ఏం చేయాలి? ఎడిట్ ఎడిట్ క్లిక్ చేసా. గూగుల్లోకి వెళ్ళండి, అదే చాట్ జీపీటీలోకి వెళ్ళండి సార్. చాట్ జీపీటీ, ఓకే చాట్ జీపీటీకి వెళ్ళా. అక్కడ అబౌట్ us తీసేసి అక్కడ హార్ట్ అని పెట్టండి సార్, సరిపోద్ది. సూపర్, ఇది స్మార్ట్ వర్క్. సో దీన్ని ఎడిట్ చేద్దాం. ఈ టాపిక్ ఏదైతుందో ఇక్కడ నేను కాపీ కూడా చేసుకోవచ్చు. ఇది కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని కిందికి వచ్చి పేస్ట్ చేసి ఇక్కడ అబౌట్ us దగ్గర హార్ట్ క్రియేటింగ్ అండ్ హార్ట్ పేజ్ ఫర్ హాస్పిటల్ ఈస్ అన్ ఇంపార్టెంట్. సార్ మీరు దాని ఇది కాదు, తప్పు కాపీ చేస్తాను. దాని పైకి ఇది దీన్నే మనం ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ పెన్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ కొట్టేసి ఐఎమ్ మేకింగ్ వెబ్సైట్ డిజైన్, సో ఐఎమ్ డూయింగ్ పేజ్ డిజైనింగ్ దట్ ఐఎమ్ బిల్డింగ్ అబౌట్ us కదా, ఇక్కడ హార్ట్ పేజ్ అని పెట్టేస్తా. హార్ట్ పేజ్ చలో కొట్టాలా? సెండ్ కొట్టా. సర్టన్లీ హియర్ ఇస్ ద కంటెంట్ ఫర్ అబౌట్ us అని వచ్చింది మనకి. ఒక్క నిమిషం, ఇక్కడ మళ్ళీ అబౌట్ us ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ పెన్ను కొట్టి హార్ట్ పేజ్ ఫర్ కేర్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, సో ఐ వాంట్ కంటెంట్ ఆఫ్ కేర్ హాస్పిటల్ ఫర్ హార్ట్ పేజ్. చలో సెండ్. Heart care at Care Hospital over here. Brief introduction to the hospital and its commitment to heart care. Example, welcome to Care Hospital, Heart Care Center. Services offer diagnostic services. Example, our state of heart diagnostics, treatment options, emergency, our specialist. అంత సార్ ఇది వాళ్ళకి చాట్ జీపీటీ అని తెలిసిపోద్ది కదా సార్. ఇది ఎవరికి? మనం చూసే కస్టమర్స్ కి. అవును, అంటే మనం ఇప్పుడు సొంతంగా రాసుకోవాలిగా. లేదు, ఇప్పుడు ఫస్ట్ నువ్వు వెబ్సైట్ కి కంటెంట్ కావాలి మనకి, అవునా? అవును సార్. ఇది బేసిక్ కంటెంట్ ఎట్లా తీయాలో ఫస్ట్ ఈ వెబ్సైట్ ప్రాసెస్ లో వీళ్ళు నేర్చుకుంటాం. అవును సార్. వన్స్ ఈ కంటెంట్ పేజెస్ లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఈ వెబ్సైట్ పేజెస్ మ్యాటర్ అనేది ఇట్లా పుల్ చేయాలని చాట్ జీపీటీలో చూస్తున్నాం కదా. నెక్స్ట్ SEO టాపిక్ మనం నేర్చుకున్నప్పుడు ఈ పేజెస్ లో మనం ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో ఈ కంటెంట్స్ లో కీవర్డ్స్, హెడ్డింగ్స్, ఇమేజెస్, లింక్స్ పెట్టాలని ఇవన్నీ నేర్చుకుంటాం. అప్పుడు ఈ కంటెంట్ ని చాట్ జీపీటీ కంటెంట్ లాగా కాకుండా మాన్యువల్ గా హ్యూమన్ మేడ్ కంటెంట్ ఎలా చేయొచ్చు అని దానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో ఈ కంటెంట్ ని పెట్టి మళ్ళీ మన ఈ కంటెంట్ ని కొంచెం స్పిల్అప్ చేస్తాం అనమాట. ఓకే, వాటిలలో అది మనం నెక్స్ట్ స్టెప్ లో చూస్తాం. వేరే టాపిక్స్ వచ్చినప్పుడు నీకు అది అర్థం అవుతుంది కంటెంట్ మనం ఎలా యాక్యురేట్ చేస్తాం. పిన్ బోట్ అని, క్విల్ బోట్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో వేస్తే రీఅరేంజ్ చేస్తుంది అనమాట. అది నేను వేరే టాపిక్స్ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ పేజెస్ ఖాళీ ఉంచకుండా మ్యాటర్ వేయడం చూపిస్తున్నాను. అంతే, పర్ఫెక్ట్ మ్యాటర్ కాదు. సో ఇప్పుడు ఇది పేజ్ ఉంది కదా, దీన్ని మొత్తం ఇక్కడ మళ్ళీ కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ మన వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి, డిజైనింగ్ పార్ట్ లోకి. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి పేస్ట్ చేయండి, వచ్చేసింది. రైట్, దీంట్లో ఎక్కడ వరకు అవసరం ఉందో అక్కడ వరకు చదువుకొని మిగతా కొనుక్కొని తీసేయాల్సి ఉంటుంది. అది మీరు అంతా మెల్లిగా చెక్ చేసుకొని చేసుకోండి. ఇదంతా అయిపోయినా హార్ట్ ఇది కూడా అవసరం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ రావాలి. సార్ ఇప్పుడు మన వెబ్సైట్ కి కాపీ రైట్ అని అలా ఉంటుందా? అలా ఉంటుందా? కాపీ రైట్ అంటే ఏముండదు, జస్ట్ మనం ఏంటంటే వేరే కాపీ చేయకుండా. అర్థం కాలేదు. ఇప్పుడు మన వీక్యూబ్ ఉంది సార్, దాంట్లో ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ చేశారు. అవును, అదే సేమ్ వెబ్సైట్ వేరే వాళ్ళు చేయకుండా తీసుకొచ్చా అంటే ఇప్పుడు లోగోస్ మీద ఎలా తీసుకుంటారు అలాగా. కాపీ రైట్ కంటెంట్ కి ఎప్పుడు ఉండదు. కంటెంట్ ఎవరైనా కాపీ చేయొచ్చు, కంటెంట్ చేస్తారు. కాకపోతే గూగుల్ కి అర్థమవుతుంది ఇది కాపీ చేశారు. మనము SEO చేసినప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి కాపీ చేసిన కంటెంట్ అని చెప్పి గూగుల్ తెలిసిపోతుంది.
అది తెలిసిపోయినప్పుడు అవును సార్. గూగుల్ ఏం పనిష్మెంట్ ఇస్తుంది అంటే గూగుల్లో మనం చూపించదు అంతే, అదే పనిష్మెంట్. అబ్బో! సో అలా కాకుండా మనం కాపీ చేయొచ్చు, చేసి గూగుల్ దగ్గర నుంచి మనం ఎస్కేప్ కావాలంటే ఏం చేయాలో మనం ఎస్ఈఓ టూల్స్ లో నేర్చుకుంటాం. ఓకే. ఓకే, అదంతా మనకి ఎస్ఈఓ టెక్నిక్స్ లో నేర్చుకుంటాం. ఓకే సార్. ఓకే, సో ఈ హార్డ్ పేజ్ కూడా అయిపోయింది. వన్స్ ఈ పేజ్ అయిపోయిన తర్వాత కావాలంటే ఇమేజెస్ యాడ్ చేసుకోండి, చేసుకున్న తర్వాత లాస్ట్కి అప్డేట్ కొట్టండి, అయిపోయింది. హార్డ్ పేజ్ కూడా రెడీ. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మన వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోండి కావాలంటే ఎలా వచ్చింది అనేది. సో ఇలా మీరు పేజెస్ ని డిజైన్ చేసుకోవాలి. వన్స్ మీరు పేజెస్ ని డిజైన్ చేయడం అయిపోయింది అంటే, సో చూడండి సర్వీసెస్ లో లంగ్స్ ఏం లేదు, ఇంకా హార్ట్ వెబ్సైట్ వచ్చింది, మన మ్యాటర్ వచ్చింది. ఓకే, సో ఇలా మీరు మళ్ళీ వెబ్సైట్ మనం ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చా సార్? ఇమేజెస్ పెట్టుకోవచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు. మళ్ళీ సేమ్ మన బ్యాక్ వెళ్ళిపోయి పేజెస్ లోకి వెళ్ళిపోయి అదే ఈ పేజెస్ పేజెస్ లో ఎడిట్ ఆల్ పేజెస్ లోకి సింబల్ వెళ్ళిపోయి కొట్టి అంతే, హార్ట్ లో వెళ్ళి ఎడిట్ కొట్టేసి ఇక్కడ మొత్తం ప్లస్ ఎడిట్ సింబల్ చేసి ఇమేజ్ దగ్గర అంతే, మొత్తం కిందికి వచ్చేసి లాస్ట్ కి ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టేసి ఇమేజ్ యాడ్ చేసుకోండి, అయిపోతుంది. ఓకే, ఓకే ఓకే. సార్. సింపుల్. సో ఇలా పేజెస్ అన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. వన్స్ ఈ పేజెస్ అన్ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మన వెబ్సైట్ ని ఒకసారి చెక్ చేసుకోండి. వెబ్సైట్ ని చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా మన వెబ్సైట్ ఇప్పుడు హోమ్ పేజ్ వచ్చింది, మెయిన్ పేజ్ వచ్చింది, అబౌట్ అస్, సర్వీసెస్ అన్ని వచ్చేసాయి. కాంటాక్ట్ అస్ లో మనం ఏం పెట్టాలనుకుంటాం, కాంటాక్ట్ అస్ లో కూడా మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఆ ఫామ్ ఒకటి చెప్పారు కదా సార్, ఇది ఫామ్ ప్లగిన్. చెప్తా ప్లగిన్ చెప్తా. ఫస్ట్ ఇక్కడ దాకా వాళ్ళకి చెప్తాం. ఓకే, వెబ్సైట్ అంతా అర్థమైంది. ఇక్కడ లోగో వచ్చింది, ఇక్కడ హెడర్ లో మనకి హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ వచ్చింది. ఇక్కడ ఇమేజెస్ వచ్చాయి, ఇమేజెస్ మీరు చూడొచ్చు, ఇమేజెస్ వచ్చాయి. కిందికి వెళ్తే దీనికి ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు స్కిన్ కి వెళ్ళిపోతుంది, ఇది క్లిక్ చేస్తే హార్ట్ కి వెళ్ళిపోతుంది, ఇది క్లిక్ చేస్తే లంగ్స్ వెళ్ళిపోతుంది. చూడండి హార్ట్, అది ఫేసింగ్ ఎనీ హార్ట్ ఇష్యూస్, ఈ రీడ్ మోర్ క్లిక్ చేస్తే హార్ట్ పేజ్కి వెళ్ళిపోయాం. సో సింపుల్ గా షార్ట్ కట్స్ అన్ని మనము హోమ్ పేజ్ లో అనేది పెట్టాం. సో ఇలా ప్రతిదీ మనము మన వెబ్సైట్ లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు బేసిక్ గా ఒక వెబ్సైట్ చేయడం మీకు అర్థమైందా? అర్థమైంది సార్. సార్ అర్థమైంది సార్. సింపుల్ గా ఇప్పుడు అర్థమైంది కదా మీకు? సో ఈ వెబ్సైట్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇమేజెస్ కావాలి, ఇమేజెస్ తీసుకున్నాం, ఈ వెబ్సైట్ లో ఇమేజెస్ తీసుకున్నాం, ఇవి పెట్టాం. కానీ రేపు పొద్దున ఎవరైనా మన వెబ్సైట్ కి వచ్చారు, మన వెబ్సైట్ కి వచ్చినప్పుడు మన డీటెయిల్స్ తీసుకుంటున్నారు, ఫౌండ్ చేస్తారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు, బానే ఉంది. కాకపోతే కస్టమర్ ఎవరైతే వస్తున్నారో మన వెబ్సైట్ కి, వాళ్ళు మనని కాంటాక్ట్ అవ్వాలి, లేకపోతే మనకు వచ్చిన కస్టమర్ యొక్క డీటెయిల్స్ పోగొట్టుకోవద్దు అంటే ప్రతి వెబ్సైట్ లో కాంటాక్ట్ అస్ అనే ఒక పేజ్ లో ఒక ఫామ్ ఇస్తుంది. ఆ ఫామ్ ని వాళ్ళు ఫిల్ చేయాలి, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ మనకు వస్తాయి. అప్పుడు మనం ఆ డీటెయిల్స్ తోటి వాళ్ళకి కాల్ చేసి మనం వాళ్ళతో మాట్లాడతాం. మీరు ఇలా మా పేజ్ కి వచ్చారు, ఏ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి మనం వాళ్ళతో మాట్లాడతాం. యాక్చువల్లీ ఆ ఫామ్ మనకి రావాలి అంటే, మనకి ఆ డీటెయిల్స్ తెలియాలి అంటే ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఉంది, మన మొబైల్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఇన్ డిఫాల్ట్ గా మనకి ఏ యాప్స్ వస్తాయి? యూట్యూబ్ వస్తుందా ఫోన్ ఉన్నప్పుడు? వస్తుంది సార్, వస్తుంది. యూట్యూబ్, ప్లే స్టోర్, ఇంకా ఇంకేమేమి వస్తాయి? క్రోమో, క్రోమ్, ఇంకేమొస్తాయి? తర్వాత వాడి ఫోన్ వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు లైక్ మోజ్, తర్వాత జోష్, వాళ్ళు ఏ యాప్స్ ఉంటాయి వాళ్ళు ఏ యాప్స్ ఉంటే యాప్స్ వస్తాయి, ఒక క్యాలిక్యులేటర్ వస్తుంది, ఒక అలారం వస్తుంది, ఇవన్నీ డిఫాల్ట్ గా వస్తాయి. కానీ స్విగ్గీ కావాలంటే వస్తుందా ఫోన్ తోటి? రాదు సార్, ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. రైట్, మనకి ఏదైనా ఎక్స్ట్రా యాప్స్ కావాలంటే మనకి ఫోన్ లో ఉండవు, మనము ప్లే స్టోర్ కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డిజైనింగ్ కూడా చేసేటప్పుడు మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వెబ్సైట్ డిజైనింగ్ లో ఆటోమేటిక్ గా రానప్పుడు మనకి ఫోన్ లో ఎలా అయితే ప్లే స్టోర్ అనే ఆప్షన్ ఉందో, దీంట్లో కూడా మనకి ప్లగ్ఇన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ గా ప్లగ్ఇన్స్ అంటే జస్ట్ లైక్ ఎ ప్లే స్టోర్ ఫర్ ఎ వెబ్సైట్. సింపుల్ గా మీకు గుర్తుపెట్టుకోవడానికి ప్లగ్ఇన్స్ అంటే ఇట్స్ ఏ ప్లే స్టోర్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ప్లే స్టోర్ ఫర్ ఎ వెబ్సైట్. సింపుల్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మన వెబ్సైట్ డిజైనింగ్కి వెళ్తే మనం మళ్ళీ డబ్ల్యూ లోకి వెళ్ళండి. ఈ డబ్ల్యూ బటన్ ఎప్పుడైనా క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్ గా మన డిజైనింగ్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి, చిన్న హ్యాక్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ప్లగ్ఇన్స్ అని కనిపిస్తుందా, ఇక్కడ ఒక స్విచ్ ఉండేసి ఈ ప్లగ్ఇన్స్ లో మనం అన్ని సర్చ్ చేసుకోవచ్చు. మనకి ఏం కావాలో మనకు కావాల్సిన అన్ని దీంట్లోనే తీసుకోవచ్చు. సో ఈ ప్లగ్ఇన్స్ లో ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్, యాడ్ న్యూ ప్లగ్ఇన్, ప్లగ్ఇన్ ఫైల్ ఎడిటర్ ఉంటుంది. ఇక్కడ మనం కొత్తగా ప్లగ్ఇన్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాడ్ న్యూ ప్లగ్ఇన్ అని క్లిక్ చేయాలి.
సో ఇక్కడ ప్లగిన్స్ లో యాడ్ న్యూ ప్లగిన్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేజ్ ఓపెన్ అవ్వగానే మీకు ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, సెర్చ్ ప్లగిన్స్ అని కనిపిస్తుందా? సెర్చ్ ప్లగిన్స్ అని చెప్పేసి కనిపిస్తుందా? కనిపించింది. రైట్. ఇక్కడ మీరు ఒక ప్లగిన్ అనేది డౌన్లోడ్ చేస్తారు. ఈ ప్లగిన్ వచ్చేసి ఫామ్ బై పని ఏంటి ప్లగిన్ పేరు ఏంటి? ఫామ్ బై సుబిస్టిక్. SUP SYS PIC కాంటాక్ట్ ఫామ్ బై సుపిస్టిక్ అని ఇక్కడ కనిపిస్తుందా మీకు? Yes, sir. అవును, ఇది కనిపిస్తుంది సార్. ఇది ప్లగిన్. ఈ ప్లగిన్ పేరు మీరు రాసుకోండి, కాంటాక్ట్ ఫామ్ బై సుపిస్టిక్. ఇది ఫామ్ అనేది యాడ్ అయ్యేటట్టుగా మీకు చేస్తుంది. ఈ ఈ Okay, sir. ఈ ఈ ప్లగిన్ మీకు ఇక్కడ కనిపించని మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ఇన్స్టాల్ నవ్ అని ఉంది కదా, ఈ ఇన్స్టాల్ నవ్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఇన్స్టాలింగ్ అవుతూ ఉంటది. వన్స్ ఇది ఇన్స్టాలింగ్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ యాక్టివేట్ అని వస్తుంది. వన్స్ యాక్టివేట్ చేయగానే మీకు ఈ ఫామ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాక్టివేట్ అయిపోయింది. సో ఇది యాక్టివేట్ అయిపోగానే ఈ యొక్క ఫామ్ యాప్ ఎక్కడ ఉందా అని చెప్పి మనం చూసుకున్నట్టయితే మనం ఈ ప్లగిన్స్ లోనే ఇన్స్టాల్ ప్లగిన్స్ ఉండాలి యాక్చువల్లీ. సో ఇన్స్టాల్ ప్లగిన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ బై సుపిస్టిక్ అని వచ్చింది. రైట్, కాంటాక్ట్ ఫామ్ బై సుపిస్టిక్. కాకపోతే ఇక్కడ ఏ ఆప్షన్ లేదు. మీరు కిందికి వెళ్తే ఇక్కడ బయటనే ఆటోమేటిక్ వచ్చింది. సింపుల్ గా మనము స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీ హోమ్ పైన ఒక షార్ట్ కట్ వచ్చేస్తుంది, స్విగ్గీది ఒక లోగో వచ్చి. సేమ్ వే ఇది కూడా కాంటాక్ట్ ఫామ్ మనం అప్లోడ్ ఇన్స్టాల్ చేసుకోగానే మీకు డైరెక్ట్ గా బయటనే కనిపించేస్తుంది కాంటాక్ట్ ఫామ్ బై సుపిస్టిక్ అని. ఇప్పుడు దీని పక్కన మీరు టచ్ చేసినట్టయితే ఇక్కడ యాడ్ న్యూ ఫామ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, యాడ్ న్యూ ఫామ్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి ఇలా అడుగుతుంది, డో నాట్ డిస్టర్బ్ మీ అగైన్ అని క్లిక్ కొట్టేసేయండి. కొట్టేసినాక ఇక్కడ థీమ్స్ అడుగుతుంది, మీకు ఎలాంటి థీమ్ కనిపించాలి అంటే ఫామ్ ఎలా కావాలి మీకు, ఇలా బ్లాక్ కలర్ లో కావాలా, బ్లూ కలర్ లో కావాలా, ఇలా గ్రీన్ అండ్ ఆరెంజ్ లో కావాలా, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం బేసిక్ వెళ్దాము, బేస్ కాంటాక్ట్ తీసుకుందాం. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఫామ్ నేమ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఎలా అయితే మెనూకు ఒక నేమ్ ఇచ్చామో హాస్పిటల్ మెనూ అని చెప్పి, దీనికి కూడా ఒక నేమ్ ఇవ్వండి. నేను కూడా దీనికి ఏం ఇస్తానంటే హాస్పిటల్ ఫామ్ అని పెట్టుకుంటాను. పెట్టేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫామ్ అనేది క్లిక్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీకు ఓవర్ వ్యూ, యాడ్ న్యూ ఫామ్, షో ఆల్ ఫామ్స్, కాంటాక్ట్, సెట్టింగ్స్ దగ్గర యాడ్ న్యూ ఫామ్ అని ప్లస్ సింబల్ తో ఉన్నది క్లిక్ చేయండి. యాడ్ న్యూ ఫామ్ ఇది క్లిక్ చేయగానే మీకు ఇది సేవ్ చేశాం కదా ఆల్రెడీ, హాస్పిటల్ ఫామ్. సేవ్ ఎస్, హాస్పిటల్ ఫామ్ సేవ్. వన్స్ ఇది సేవ్ అయిపోగానే మీకు ఇక్కడ ఈ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 లైన్స్ ఇది క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీరు కింద మీకు ఆప్షన్స్ అన్ని కనిపించేసి మీరు టచ్ చేస్తూ ఉంటే ఇలా ఆప్షన్ వస్తుంది, డస్ట్బిన్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే మీకు దీంట్లో ఏదైనా నచ్చకపోతే మీరు డిలీట్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు ఇస్తుంది. ఫస్ట్ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్, లాస్ట్ నేమ్ నాకు అవసరం లేదనుకోండి. ఈ లాస్ట్ నేమ్ దగ్గరికి వెళ్తే ఇలా బ్లూ ఇండికేషన్ వచ్చి ఈ పైన డస్ట్బిన్ సింబల్ ఉంటే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక ఫీల్డ్ వస్తుంది, ఓకే కొట్టండి, అది డిలీట్ అయిపోతుంది. ఈమెయిల్ అడ్రస్ నాకు అవసరం లేదు, డస్ట్బిన్, ఓకే వెళ్ళిపోయింది. సబ్జెక్ట్ నాకు అవసరం లేదు, ఈ డస్ట్బిన్, ఓకే వెళ్ళిపోయింది. మెసేజ్ నాకు అవసరం లేదు, డస్ట్బిన్, ఓకే వెళ్ళిపోయింది. జస్ట్ నాకు నేమ్ అనేది ఒకటే ఉంది, నాకేంటంటే నేమ్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలి. అప్పుడు ఏం చేస్తా, ఇక్కడ యాడ్ న్యూ ఫీల్డ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ న్యూ ఫీల్డ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇన్ని అని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, యూఆర్ఎల్ యాడ్ చేయొచ్చు, రీసెట్ బటన్, గూగుల్ మ్యాప్, సబ్మిట్, ఇవన్నీ యాడ్ చేయొచ్చు. కానీ నాకు కావాల్సింది ఏంటి, నాకు ఫోన్ నంబర్ కావాలి. సో ఫోన్ నంబర్ కి ఈ నంబర్ క్లిక్ చేస్తాం. సో ఈ నంబర్ క్లిక్ చేయగానే ఇక్కడ నేమ్ ప్లేస్ హోల్డర్ అని అడుగుతుంది. ఇక్కడ నేమ్ దగ్గర నంబర్ అని మెన్షన్ చేయండి, నంబర్. ఇక్కడ ప్లేస్ హోల్డర్ దగ్గర కూడా నంబర్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ 2 అనేది మీరు ఇక్కడ నంబర్ యాడ్ చేసి హలో ఓకే కొట్టండి. యా సార్, ఇది ఇప్పుడు మనం నెంబర్ కావాలంటే నెంబర్ అని టైప్ చేస్తాం, మనకు అవును. వేరేది ఏదైనా కావాలంటే దాన్ని టైప్ చేయాలా? అంతే. ఇప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు, ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ న్యూ ఫీల్డ్ లోకి వెళ్ళి ఇంకేం కావాలి, ఒకసారి యాడ్ న్యూ ఫీల్ కొట్టండి సార్. కొట్టాను. ఇప్పుడు డేట్ Country మెన్షన్ list. డేట్ ఓకే సార్. డేట్ కొట్టా. డేట్ కొట్టగానే ఇక్కడ నేమ్ దగ్గర ఇక్కడ ఏమి ఇస్తావో అది వస్తుంది అనమాట. నీకు సింపుల్ గా నీ పేరే రాస్తా, పని అని పెట్టామనుకో, చూద్దాం ఏమొస్తుంది. ప్లేస్ హోల్డర్ దగ్గర పని అని పెట్టి
చూద్దాం. ఓకే అని కొట్టా కదా, అయిపోయిందా? ఫస్ట్ నేమ్ నంబర్, ఈ డేట్ చిన్నగా వచ్చి పక్కన ఫనీ అనేది పెద్దగా వచ్చింది చూడు. ఓహో, ఓకే ఓకే ఓకే, సార్. మనది ఏంటంటే అది వస్తుంది సార్. అంతే, అక్కడ కావాల్సిన నేమ్ బట్టి ఉంటుంది. సో ఇదే ఒకసారి ఓకే. ఎక్స్పోర్ట్ చేస్తా చూద్దాము. సో ఫస్ట్ నేమ్, నంబరు, ఫనీ, సెండ్ అని వచ్చింది. దీన్ని లాస్ట్కి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సేవ్ క్లిక్ చేయాలి. ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా మంది మిస్టేక్ లింక్ చేస్తారు. కాపీ చేస్తాం. ఇక్కడ షార్ట్ కోడ్ అని వచ్చేసి ఇక్కడ ఒక కోడ్ వచ్చింది. ఈ షార్ట్ కోడ్ అని ఇక్కడ కోడ్ వచ్చింది. ఈ కోడ్ ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. ఈ కోడ్ ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఈ ఫామ్ మనం ఏ పేజ్ లో పెట్టాలనుకుంటున్నాము? కాంటాక్ట్ అస్. కాంటాక్ట్ అస్. సో మనం మళ్ళీ మన పేజెస్ లోకి వెళ్ళి ఈ పేజెస్ లో ఆల్ పేజెస్ క్లిక్ చేసి ఈ కాంటాక్ట్ అస్ పేజ్ ఏదైతుందో దీంట్లోకి వెళ్ళి ఎడిట్ కొట్టేసి ఈ ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. వన్స్ ఇక్కడ పేస్ట్ అవ్వగానే మీకు ఫామ్ కనిపించకపోతే టెన్షన్ అవ్వకండి, ఇక్కడ ఫామ్ అనేది కనిపించదు. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేస్తున్నాం. వన్స్ అప్డేట్ క్లిక్ చేయగానే పేజ్ అప్డేట్ అయిపోయింది. సో మన పేజెస్ లోకి వెళ్ళి మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము అది చేంజ్ అయిందా లేదా అని చెప్పి. సో వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ డాట్ ఇన్ క్లిక్ చేయండి. సో కాంటాక్ట్ అస్ పేజ్ క్లిక్ చేయండి. వచ్చిందా పేజ్? పేజ్ Okay, కనిపిస్తుందా? మీ ఫామ్ కనిపిస్తుందా? ఇక్కడ ఫస్ట్ నేమ్, నంబర్, డేట్. ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సింపుల్. సో ఇవి మేజర్ గా ఇలా ఫామ్ కావాలి అంటే అలా ఫామ్ ది ఒకటి ప్లగ్ఇన్ వేసుకున్నాం. సేమ్ వే వాట్సాప్ కావాలంటే వాట్సాప్ ప్లగ్ఇన్ ఉంటుంది, ఫోన్ చేయాలంటే ఫోన్ ప్లగ్ఇన్ ఉంటుంది. సో మనకి వెబ్సైట్ లో ఎలాంటి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నా దానికి రిలేటెడ్ గా ప్లగ్ఇన్స్ అనేది మన ప్లగ్ఇన్స్ లో దొరుకుతాయి. ఆ ప్లగ్ఇన్స్ లో మనకు దొరికినప్పుడు దాని నుంచే మనం డైరెక్ట్ గా తీసుకొని మనం అప్లోడ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్. ఓకే, ఇంకా మనం ఫర్దర్ గా వేరే వేరే థీమ్స్, ఆస్ట్రా లాంటి థీమ్స్ చూసినప్పుడు కొన్ని ఈ ఫార్మ్స్ కానీ ఈ వాట్సాప్ ఇంటిగ్రేషన్స్ కానీ ఇవన్నీ రెడీమేడ్ గా అదే థీమ్ లో వచ్చేస్తాయి. కాకపోతే ఒకవేళ అలాంటి థీమ్స్ లేకపోతే మీరు ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మనం కూడా నేర్చుకోవాలి. కాబట్టి స్క్రాచ్ లో ఒకవేళ అలా లేనప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు నేర్పిస్తున్నాయి. క్లియరా? అర్థమైందా? అర్థమవుతుంది సార్. ఎస్ సార్. రైట్. సో వన్స్ అగైన్ ఐ విల్ టాక్ లైక్ ఏమేమి మీరు నేర్చుకున్నామో. ఫస్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అంటే మన వెబ్సైట్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసుకొని లాస్ట్ కి /wp-admin అని క్లిక్ చేస్తే మనకి వర్డ్ ప్రెస్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ లాగిన్ అని కొట్టగానే మీరు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి ఎంటర్ అవుతారు. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత వెబ్సైట్ ని డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది స్టెప్ 1 వచ్చేసి క్రియేట్ పేజెస్. ఆ పేజెస్ లో హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ లో ఏమేమి సర్వీసెస్, మళ్ళీ కాంటాక్ట్ అస్, ఈ పేజెస్ చేయాలి. వన్స్ ఇది చేసినాక ఒక థీమ్ అప్లై చేయాలి. ఈ థీమ్ వచ్చేసి మినామేస్. ఇది ఎక్కడ దొరుకుతుందంటే అపీరెన్స్ లోకి వెళ్ళి థీమ్స్ అని క్లిక్ చేసి పైన యాడ్ న్యూ థీమ్ అని కొట్టి సర్చ్ లోకి వెళ్ళి మినామేజ్ అని కొడితే మీకు థీమ్ వస్తుంది. అది క్లిక్ కొట్టగానే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ అని కొట్టండి, మినామేజ్ అప్లోడ్ అవుతుంది. తర్వాత స్టెప్ 3 లో మెనూస్ లోకి వెళ్ళండి. అపీరెన్స్ లో మెనూస్ అని కనిపిస్తాయి, దాంట్లోకి వెళ్ళి క్రియేట్ మెనూ అని చెప్పి మెనూకి ఒక పేరు ఇచ్చి సేవ్ చేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్న పేజెస్ అన్నిటిని యాడ్ టు మెనూ కొడితే ఈ మెనూలోకి ఆ పేజెస్ అన్ని యాడ్ అవుతాయి. లాస్ట్ కి కస్టమైజేషన్ పార్ట్. మన థీమ్ కి వెళ్ళి థీమ్ కింద కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేశారు అంటే మన థీమ్ లోకి వెళ్ళి దాంట్లో ఇమేజెస్ కానీ, టెక్స్ట్ కానీ, మన స్లైడింగ్ కానీ, పేజెస్ కానీ ఇవన్నీ మీరు కస్టమైజ్ లో ఎడిట్ చేయొచ్చు. వన్స్ ఆ ఎడిటింగ్ లో దానికి కావాల్సిన ఫోటోస్ ఇవన్నీ ఏమైనా కావాలి అంటే ఈ వెబ్సైట్స్ యూస్ చేయండి. పిక్సెల్స్, పిక్సాబే, ఫ్రీ పిక్, ఫ్లిక్కర్, అన్స్ప్లాష్ అనే వెబ్సైట్స్ నుంచి మీరు ఫోటోస్ తీసుకోండి. మీకు ఏదైతే వెబ్సైట్ కి మ్యాటర్ కావాలో, పేజెస్ లో మ్యాటర్ కావాలో దానికి చాట్ జీపీటీ యూస్ చేయండి. దీని నుంచి కంటెంట్ తీసుకొని కంటెంట్ ని మీరు ఆ పేజెస్ లో అప్లోడ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్ కి కాంటాక్ట్ అస్ లో ఒక ఫామ్ యూజ్ చేస్తాం. ఆ ఫామ్ పేరు ఏంటి? ఫార్మ్స్ బై స్టాటిస్టిక్. ఈ ప్లగ్ఇన్ అనేది యూజ్ చేసి మనము మన ఫామ్ అనేది మనం ఫిల్ చేసుకున్నాము. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మన వెబ్సైట్ ఎవరెవరైతే చూసారో వాళ్ళందరూ వివరాలు మనకు వస్తాయి. అంతే, వాళ్ళు ఎవరైతే ఫిల్ చేస్తారో అది ఎవరైతే ఫిల్ చేస్తారో ఆ ఫామ్ వాళ్ళ డీటెయిల్స్ మన ఏదైతే మన వర్డ్ ప్రెస్ ఏ మెయిల్ ఐడితో ఉందో ఆ మెయిల్ ఐడికి మనకి వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయి. రైట్. ఇది మనం ఈ రోజు దాకా నేర్చుకుంది. ఇప్పటిదాకా ఏదైతే ఇప్పుడు నేర్చుకున్నామో ఇదంతా అయిపోయింది. వెబ్సైట్ అంతా చేసేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వెబ్సైట్ ఎక్కడొక్కడ భయం వేసింది, ఇదంతా తీసేయాలనుకుంటున్నాం, డిలీట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు సేమ్ దానికి కూడా ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. సేమ్ ఇలా బ్యాక్ వెళ్ళండి, వర్డ్ ప్రెస్ క్లిక్ చేయండి, ఈ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగ్ఇన్ క్లిక్ చేసి
డబ్ల్యూపీ రీసెట్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. డబ్ల్యూపీ స్పేస్ RESET రీసెట్. డబ్ల్యూపీ రీసెట్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఈ డబ్ల్యూపీ రీసెట్ ప్లగ్ఇన్ చూస్తే ఇలా కనిపిస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ లో ఇలా రౌండ్ సర్కిల్ యారో మార్క్స్ తో ఉంటుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ నవ్వని క్లిక్ చేశారు అంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఏంటంటే మన వెబ్సైట్ మొత్తాన్ని డిలీట్ చేయాలంటే ఇది ఒక్కటి కొట్టి డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఫోన్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం, మన ఫోన్ లోకి అయ్యి ఫార్మాట్ కొట్టగానే అంత వెళ్ళిపోతుంది, డేటా అంతా డిలీట్ అయిపోతుంది కదా. సేమ్ వే మన వెబ్సైట్ కూడా మనకు వద్దు, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఈ యాప్ ఇది ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. మన ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి సేమ్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళండి. వెళ్ళేసి మీరు చూడండి ఇది ఎక్కడ ఉందో, డబ్ల్యూపీ రీసెట్ ఇక్కడ ఉంది. ఓపెన్ డబ్ల్యూపీ రీసెట్ కొట్టండి. కొట్టేసి దీన్ని కొంచెం ఇలా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ రీయాక్టివేట్ కరెంట్ థీమ్ ఇది టిక్ కొట్టండి. మళ్ళీ కిందికి రండి. ఈ 3 థింగ్స్ ని టిక్ కొట్టండి. ఈ 3 టిక్, పైన ఇది ఒక టిక్ కొట్టేసి ఇక్కడ టైప్ ఇన్ రీసెట్ అని ఉంది, కనిపిస్తుందా? టైప్ ఇన్ రీసెట్. సో రీసెట్ అని టైప్ చేయండి. రీసెట్ అని టైప్ చేసి పక్కన రెడ్ బాక్స్ రీసెట్ సైట్ అనేది ఏదైతే ఉందో ఇది క్లిక్ చేశారు అంటే మీకు ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రీసెట్ ది సైట్? ఇక్కడ రీసెట్ వర్డ్ ప్రెస్ అని రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ మొత్తం ఇప్పుడు డిలీట్ అయిపోతుంది. ఇప్పటిదాకా నేను చేసిన వెబ్సైట్ అంతా డిలీట్ చేశాను. వన్స్ ఇది డిలీట్ అయిపోగానే ఒకసారి చూడండి మన వెబ్సైట్ ఎలా ఉందో. అప్పుడు ఇది నా వెబ్సైట్. సేమ్ ఫస్ట్ మనం యాప్ మన థీమ్ వేసినప్పుడు ఎలా ఉంది అలా అయిపోయింది. పేజెస్ అన్ని పోయాయి. ఇక్కడ చూడండి హోమ్, అబౌట్, సర్వీసెస్ అన్ని పోయాయి. ఈ డాక్టర్ ఇమేజెస్ పోయాయి. మళ్ళీ కింద మనకి రాసిన హార్ట్ ఇవన్నీ పోయాయి, అయిపోయి. సో ఇలా మీరు ఏదైనా వెబ్సైట్ చేసినా ఆ వెబ్సైట్ డిలీట్ చేయాలనుకున్నా కూడా దానికి సపరేట్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. దాంతో మనం అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకే సార్. సో ఇక్కడ ప్లగ్ఇన్స్ లో మనము ఫార్మ్స్ కి వచ్చేసి సుపిస్టిక్ వాడాం. ఫార్మ్స్ బై సుపిస్టిక్ వాడాం. నెక్స్ట్ రీసెట్ చేయాలి, వెబ్సైట్ మొత్తం డిలీట్ చేయాలి అంటే డబ్ల్యూపీ రీసెట్. ఈ ప్లగ్ఇన్స్ యూజ్ చేస్తే మనం చేసిన వెబ్సైట్ అంతా మనం డిలీట్ చేసేయచ్చు. ఎనీ డౌట్స్? ఇప్పటిదాకా చెప్పిన ప్రస్తుతానికి బాగానే అర్థమైంది సార్. అర్థమైంది. కానీ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది సార్. చెయ్యాలి, మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా. అవును సార్. ఓకే డన్. సో లెట్ మీ ఆస్క్, ఇన్ఫర్మేషన్ అనేది సాధ్యపడి కాకుండా వేరేదేం లేదా సార్ సాఫ్ట్వేర్? ఇంకా copy.ai. సార్ ఒకసారి అది కూడా చూపిస్తాను సార్ ఎలా ఉండిద్దో. సింపుల్ copy.ai వెబ్సైట్ ఫర్ కంటెంట్ చూపిస్తాం. ఇక్కడ రాసే copy.ai ఎంటర్. ఇది వెబ్సైట్ copy.ai. దీంట్లో ట్రై ఫర్ ఫ్రీ కొట్టు, లేకపోతే లాగిన్ చేసుకో, ఎలా అయినా ఓకే, ఓపెన్ అవుతుంది. వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత కింద చాట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ చాట్ అనే ఆప్షన్ ఇక్కడ డిస్కవర్ చాట్, ఇక్కడ డిస్కవర్ చాట్ కొట్టేసి న్యూ చాట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఏ మ్యాటర్ కావాలో ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ రాయొచ్చు క్రియేట్ కంటెంట్ హాస్పిటల్ వెబ్సైట్. ఓకే ఓకే సార్. ఇది copy.ai. దీనిలో షార్ట్ కట్ గా నీకు ఏవి కావాలి, బ్రౌజ్ ప్రాంప్ట్స్ ఎలాంటివి కావాలి, ఒకవేళ నీ దగ్గర ఏదైనా కంటెంట్ ఉంటే దాన్ని అటాచ్ చేసి దీనికి పెడితే దాన్ని ఇంకా వేరే రకంగా రాయడం. ఓకే డిఫరెంట్ గా రాస్తుంది అనమాట. ఇక్కడ ఇంప్రూవ్ అని కొడితే ఈ మ్యాటర్ మొత్తం ఇంప్రూవ్ అయిపోతుంది. చాలా ఉంటాయి ఇవన్నీ. నేను మళ్ళీ మన ఈ బేసిక్ గా వీటి ChatGPT ఈ AI టూల్స్ గురించి మాట్లాడే టాపిక్ లో నేను మీకు డీప్ గా చెప్తాను. కాకపోతే ఇప్పుడు మనం వెబ్సైట్ గురించి మాట్లాడతాం, అక్కడ మన కంటెంట్ తో మ్యాటర్ లేదు పని. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఒక వెబ్సైట్ చేయాలి అంటే ఎట్లా అనేది నేర్చుకుంటాం. కంటెంట్ అనేది ఇప్పుడే చూపించేస్తే మళ్ళీ భయపడిపోతాం. ఫస్ట్ జస్ట్ వెబ్సైట్, దాని పేజెస్ కావాలంటే ఎట్లా చేయాలా, వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే ఏం చేయాలా, దానికి మన ప్లగిన్స్ కావాలంటే ఏం చేయాలా, ఫోటోస్ ఎడికని తీసుకోవాలి, కంటెంట్ ఎడికని తీసుకోవాలి. జస్ట్ ఒక వెబ్సైట్ చేయడం తెలిసి ఉండాలి. తర్వాత ఆ వెబ్సైట్ కంటెంట్ ఎంత మంచిగా చేయాలి, కంటెంట్ ఎట్లా తీసుకోవాలి, కంటెంట్ బ్యూటిఫుల్ గా ఎట్లా ఉండాలని కంటెంట్ డిస్కషన్ టైంలో మనం చేసుకుందాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బై సార్. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ రాఘవ్ రంజిత్ గారు, అర్థమైందా? యా అండి. పర్ఫెక్ట్, క్లియర్. ఎస్
ఐ స్పీడ్ ఆర్ స్లో ఆర్ కాన్స్టెంట్ మీకు అంతా బాగానే అనిపిస్తుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, ఆల్ గుడ్. ఆల్ గుడ్. సో నెక్స్ట్ ఫనీ అయిపోయింది, ఫనీ వెళ్ళిపోయాడు. రాజేష్ అటెండ్ అయ్యావా ఈరోజు? రాజేష్ ఆర్ యు దేర్? ఓకే. రావ్ గారు ఉన్నారా? ఉన్నాను. అర్థమవుతుందా అండి? బాగుంది. రైట్. సో ఈ రోజు మీకు ఆల్రెడీ మీ డొమైన్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఆ డొమైన్స్ తోటి ఈ రోజు చెప్పిన ప్రొసీజర్ లో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి WP అడ్మిన్ లోకి వెళ్ళి నేను చెప్పిన ప్రొసీజర్ చేయండి. అండ్ ఏదైతే మీకు మొత్తం చెప్పాను ఈ క్లాస్ 2 అవర్స్ లో మీకు ఈ వీడియో లింక్ నేను పంపిస్తాను. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని చూసి మళ్ళీ ప్రాక్టీస్. రేపు మాత్రం ఖచ్చితంగా నేను ఏదైతే చేశానో పేజెస్ క్రియేట్ చేయండి, మెనూ క్రియేట్ చేయండి, థీమ్ అప్లై చేయండి, కస్టమైజ్ చేసి. ఓకే సార్. రైట్, పర్ఫెక్ట్. సో మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంటే మనం అలా వెళ్తుంటామండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా అయిపోతే మాత్రం మనం ఆపలేము, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోతుంది. క్లాసెస్ అనేవి మనం ప్రాపర్ గా చేయాలి. సో ఇది సో రేపు వర్క్ అయితే మర్చిపోకండి, అందరు చేయండి. మీకు ఇప్పుడు డొమైన్స్ కూడా వచ్చేసాయి. మీరు పేజ్ ఈరోజు ఏదైతే చూసారో అంతే ఇంట్రెస్టింగ్ గా మీరు చార్ట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు డిజైనింగ్ చేసేటప్పుడు. సో రెస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. సో ఈ రోజు క్లాస్ లో మనం వర్డ్ ప్రెస్ ఎలా చేసామో చూసాము. లోకేష్, జస్ట్ స్మాల్ డౌట్. యా సార్ అండి సార్, ప్లీజ్. ఇది లాగిన్ దగ్గర నాకు ద యూజర్ నేమ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఆన్ ద సైట్ అని వస్తుంది లోకేష్. ఓకే, ఏది కొట్టారని జస్ట్ చెక్ ఇట్. ఇది క్లాస్ అంతా క్రిస్ప్ గా మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా? అంటే పైన కస్టమైజ్ వాడి దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఓకే, ఫస్ట్ పార్ట్ అంతా కొంచెం పేజెస్ ఇదంతా ఓకే, ఎడిట్ తర్వాత చార్ట్ జీపీటీ ఇదంతా ఓకే, బట్ స్టార్టింగ్ లో అది కొంచెం కన్ఫ్యూజ్ అన్నమాట. లాగిన్ అయిన తర్వాత పార్టికల్ ఇది కస్టమైజ్ కానీ లేదా థీమ్ అప్లై కానీ అపియరెన్స్ కానీ ఇవన్నీ మీరు చేసేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ అపియరెన్స్ లోనే ఉంటాయండి. అపియరెన్స్ లోనే మీకు థీమ్స్ ఆప్షన్ ఉంటుంది, అపియరెన్స్ లోనే మీకు మెనూ ఆప్షన్ ఉంటుంది, అపియరెన్స్ లోనే మీకు కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ అండర్ అప్లికేషన్. మీరు చూపిస్తున్నా ఇక్కడ మీరు వెళ్తే ఈ అపియరెన్స్ ఉందా, దీంట్లోనే మీరు థీమ్స్ కావాలంటే థీమ్ క్లిక్ చేస్తే థీమ్ లోకి వెళ్ళిపోతారు. ఈ థీమ్ లోనే మీరు మెనూస్ చేయాలంటే మెనూస్ లోకి వెళ్ళిపోతారు. థీమ్ క్లిక్ చేశారనుకోండి, ఈ థీమ్స్ మీకు ఇలా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు సెర్చ్ థీమ్స్ అని ఉన్నాయా, యాడ్ న్యూ థీమ్ అని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ లో మినామేజ్ అని కొట్టాలి. మినామేజ్ వస్తుంది, ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. వన్స్ యాక్టివేట్ అయిందంటే మీ వెబ్సైట్కి వెళ్ళి వేరే ట్యాబ్ లో చూడండి యాక్టివేట్ అయిపోతుంది. వెబ్సైట్ కి వెళ్ళేది ఎలా అంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ ఉంది కదా, మీ డొమైన్ నేమ్ ఉంది కదా, ఓకే ఆ డొమైన్ నేమ్ కొట్టాలి మీరు. నా డొమైన్ నేమ్ వచ్చేసి ఇప్పుడు www.vcubedigitalmarketing.in నా పేరు ఇది, నా వెబ్సైట్ నేమ్ ఇది. సో మీకు ఒక నేమ్ ఇచ్చాను కదా, www.vcubedigitalmarketing.in ఇది నా వెబ్సైట్. ఇది నేను క్లిక్ చేసుకుంటే ఇది నాకు కనిపిస్తుంది నా వెబ్సైట్. టీమ్ అప్లై అయిందో నేను చెక్ చేసుకుంటా. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ నేను చెక్ చేసుకుంటా, మళ్ళీ నేను మెనూ చేసుకుంటా, మళ్ళీ నా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ రీలోడ్ చేసి చూస్తా అయ్యిందా లేదా మెనూ. కస్టమైజేషన్ కావాలి అన్నప్పుడు సేమ్ థీమ్స్ లోకి వెళ్తా. ఈ థీమ్ లో నా థీమ్ ఏది అప్లై ఉంది, మినామేజ్. ఈ మినామేజ్ ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేశానంటే కస్టమైజేషన్ పేజ్కి వెళ్ళిపోతాను. లెఫ్ట్ లో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ నేను కస్టమైజ్ చేసుకుంటా. ఇక్కడ థీమ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇవన్నీ నేను మార్చుకుంటా, ఇక్కడే ఉంటాయి నా మార్చుకుంటా. యా, సో మీరు వర్క్ చేయండి, మీరు స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు డౌట్స్ వస్తుంటే క్లిక్ చేయండి, అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్ మీరు డౌట్స్ అన్నట్టు పెట్టుకోకండి. ఏది ఉన్నా ఆప్షన్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైనా క్రాష్ అయిందా, క్రాష్ అయిపోండి, ప్రాబ్లం లేదు. WP రీసెట్ కొట్టి మొత్తం వెబ్సైట్ డిలీట్ చేయండి, ఏముంది. ఎక్స్ప్లోర్ చేయండి, ఏది డౌట్ వచ్చి ఆగిపోకండి. ఎందుకంటే ఏది కొట్టినా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా మీరు వెబ్సైట్ క్రాష్ అయినా ఇబ్బంది ఏం లేదు. బట్ యూ హ్యావ్ టు ట్రై. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎక్స్ప్లోరింగ్. మీరు జస్ట్ నేను ఇది మాత్రమే టచ్ చేస్తా అంటే యూ ఆర్ నాట్ గోయింగ్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. మీకు ఏం డౌట్ వచ్చింది, యూట్యూబ్ చూడండి. యూట్యూబ్ లో కూడా దీనికి రిలేటెడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా మీరు నేర్చుకోవచ్చు. ఏదో నేను చెప్పిందనే కాదు, ఇంకా నేను చెప్పని కూడా చాలా ఉండొచ్చు. మీకు ఒక వే వచ్చిన తర్వాత దాన్ని ఇంకా మీరు డీప్ గా వెళ్ళాలన్నప్పుడు యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ పార్ట్. మనం ఇప్పుడు చెప్పేది బేసిక్ ఒక వెబ్సైట్ లో మీరు ఎలా రావాలి, పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తున్నాం.
దాంట్లో ఇంకా మీరు ఎంత డీపర్గా వెళ్తారనేది ఇట్స్ అప్ టు యూ. యా రాఘవరంజిత్ గారు చెప్పండి, మీ వెబ్సైట్ నేమ్ ఏముంది? చాట్ లో పెట్టానండి. యా జస్ట్ మినిట్. రాఘవ యూజర్ నేమ్ వాట్ యు said? రాఘవ అండి. రాఘవ. క్యాపిటల్ R రాఘవ _0598. RAGHAVA రాఘవ ఇస్ ద యూజర్ నేమ్. ఐడి Yes. పాస్ వచ్చేసి క్యాపిటల్ R JVA _0598. రాఘవ 0598. ఓపెన్ అయింది సార్. ఓకే. జస్ట్ హ్యావ్ ఎ చెక్ వన్స్. ఐడి దగ్గర మీరు రాఘవ అని కొట్టాలి. ఐడి దగ్గర మీ పేరు రాఘవ అని కొట్టండి. పాస్వర్డ్ దగ్గర రాఘవ _0598. అచ్చా, ఈమెయిల్ ఐడి కాకుండా. ఓకే. Yeah, you have to give the ID is only your name. I have mentioned in that sheet of ID is only name. Yeah, got it అండి. లాగిన్ అయింది. Right. మీరు once login అయిపోయాక సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ గో విత్ ద పేజెస్. నెక్స్ట్ అప్లై ద థీమ్ ఇన్ అపియరెన్స్. థీమ్ లోకి వెళ్ళండి, మినామిస్ తీసుకోండి. నెక్స్ట్ అగైన్ అపియరెన్స్ లో మీకు మెనూస్ వస్తాయి. మెనూ క్లిక్ చేసి మెనూ యాడ్ చేయండి. లాస్ట్ కస్టమైజ్. సింపుల్. రైట్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా. Right. ఈ రికార్డింగ్ లింక్ ఒకటి పెట్టరా అండి? యా జస్ట్ గివ్ మీ 1 hour బికాస్ నేను ఇదంతా అప్లోడ్ అయ్యి ఇదంతా సేవ్ అయ్యి మళ్ళీ నేను దీన్ని యూట్యూబ్ లో తీసుకెళ్ళి అప్లోడ్ చేయాలి. టేక్స్ 1 hour టైం. 1 hour తర్వాత షేర్ ద లింక్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఈ రోజు మీరు ఈ టాపిక్ ని మీరు మొత్తం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చెక్ బ్యాక్ చేసేసి మీరు మాత్రం ఖచ్చితంగా ఇన్ యువర్ డొమైన్ జస్ట్ ఓపెన్ అప్ ద పేజెస్, క్రియేట్, అప్లై ద థీమ్, క్రియేట్ మెనూ, కస్టమైజ్ ఇట్. దట్స్ ఇట్. ఓకే ఓకే సార్. రైట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్. బై బై. ఓకే సార్.